Good morning, leaders. Very, very good morning. Good morning, Morning, madam. Madam 10 lakhs. Good morning, madam. Welcome Good to morning, Joseph. madam. Welcome to Morning, Zoom. madam. Madam. Sir, madam. screen Welcome, madam. కనిపిస్తుందా? Yes, Amma. Morning, sir. Test Very morning good morning. Welcome to Joseph. Okay, thank you so much, leaders. So Yes, leaders myself, అందరూ కూడా చార్ట్ Triveni. బుక్ తెరచండి. ఓకే, ఫుల్ స్క్రీన్ పెట్టండి. పెట్టి ఫుల్ స్క్రీన్ పెట్టండి. So good morning, leaders. Very, very good morning. So myself. Triveni, madam, very So best. good morning. Congratulations. Good morning, madam. Thank you so much. Very madam. good morning. మనం So మీ సెషన్ myself, అయితే Triveni ఎక్సలెంట్ అండి. ఉందని, మీ సెషన్ ఎక్సలెంట్ గా ఉందని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మరి మంచిది అందరికి. థ్యాంక్ యూ. Thank you, ma'am. ఓకే. సో myself, Triveni, స్టార్ డైరెక్టర్ అండి. సో బిఫోర్ నేను సబ్జెక్ట్స్ నా యొక్క టెస్ట్ మనీ చూసుకుంటే నేను స్టాఫ్ నర్స్ గా వర్క్ చేసేదాన్ని. లో నేను వచ్చాను. సో నేను వెస్టేజ్ లోకి వచ్చేటప్పుడు నాకు ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండేది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేది. సో మెయిన్ నేను హెల్త్ ని క్యూర్ చేసుకుందామని రావడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే నేను నాకే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం, సో ఇలా మొత్తము హెల్త్ అనేది నాకు ప్రాబ్లమ్ గా ఉండేది. బట్ ఎప్పుడైతే వెస్టేజ్ లోకి నాకు అప్లైన్ అనేది సజెస్ట్ చేశారో నేను కంప్లీట్ గా హెల్త్ ప్రొడక్ట్స్ యూస్ చేసి ఈరోజు రిజల్ట్ అనేది తీసుకొని చాలా హెల్దీగా నేను ఉండడం అయితే జరిగింది. సో దానికి కారణం మన వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ యొక్క పవర్ అనేది చెప్పుకోవచ్చు. ఒక్కరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులోకి హెల్త్ కోసమే వస్తాం కాబట్టి ఇక్కడ మనం ఎంత మంచిగా ప్రోడక్ట్ అనేది నేర్చుకుంటే అంత ఈజీగా మనం డూప్లికేట్ చేయగలం. సో ప్రోడక్ట్ ని ఎంతమో సో మన బిజినెస్ కూడా అంతే బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మన హెల్త్ లోనే వెళ్తుందని అయితే మనకి క్లియర్ గా తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా ప్రొడక్ట్స్ ని చాలా క్లియర్ గా తెలుసుకుందాం. అయితే నేను స్టాఫ్ నర్స్ గా ఉండేటప్పుడు సో హెల్త్ ఇష్యూస్ తో పాటు సో ఎలాంటి ఇన్కమ్ గ్రోత్ అనేది కూడా లేదు. సో ఇందులోకి నేను వచ్చినంత వరకు వై రీజన్స్ అనేవి నేను చాలా వరకు తీసుకున్నాక అంటే జాబ్ లో లేని లైఫ్ స్టైల్ అనేది నాకు ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నేను ఎర్న్ చేయొచ్చు అని అనిపించిందో అప్పుడు నేను బిజినెస్ అనేది ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ చూసాక నేను వెస్టీజ్ ని సీరియస్ గా స్టార్ట్ చేశాను. అలా షేర్ చేయడం మొదలు పెట్టాను. అలా ఒక ప్రోడక్ట్ ఒక రీచ్ అవుతూ ప్రెజెంట్ స్టార్ డైరెక్టర్ గా అయితే నేను మీ అందరి మధ్యలోకి రావడం జరుగుతుందండి. సో యూత్ కి వచ్చేసరికి మన ప్లాట్ఫామ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ నార్మల్ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మంచి పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే యూత్ కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి స్టార్ట్ అవ్వక టైం అనేది బాగా పెట్టొచ్చు. ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టి తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి సో యూత్‌కి మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చండి. ఓకే. సో వెయిట్ మేనేజ్‌మెంట్ మీద మనకేదైతే వెస్లిమ్ రేంజ్ కేటగరీ అనేది ఏదైతే ఉందో సో ఆ ప్రొడక్ట్ కోసం నేను ఈరోజు చెప్పడానికైతే వచ్చాము. అయితే చాలా వరకు ఇప్పుడు ప్రొడక్ట్ ఇచ్చే ముందు ప్రాపర్‌గా దీన్ని తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మిస్టేక్స్ అవుతున్నాయి. సో లేదంటే మనకి ప్రొడక్ట్ అవ్వచ్చు, రిజల్ట్‌గా ఇవ్వలేకపోతున్నాం అనేది మనము చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెస్లిమ్ రేంజ్‌లో అసలు ఏ ఏ ప్రొడక్ట్స్ అనేది మనము ఎలా ఇవ్వాలి డోసేజ్ వైస్ అవ్వచ్చు. ఒకసారి చూడండి. ఉంటాయో అంటే దానికి గల కారణాలు
అదే విధంగా లో ఏ ప్రోడక్ట్ అప్కమింగ్ లాంచ్ అవుతున్నా కూడా ఫ్యూచర్ లో ఎదురవ్వే సమస్యల్ని బేస్ చేసుకొని ముందుగానే మన కంపెనీ ఇస్తుందండి. నిజంగా మన మ్యామ్ చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రొడక్ట్స్ మనకి ఇంకా రాబోతున్నాయి ఫ్యూచర్ లో. దీన్ని చాలా ఎక్కువ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ రీచ్ అవ్వబోతున్నాము. సో దాని రిలేటెడే మన దాంట్లో వస్తుందండి. అదే విధంగా వెస్లిమ్ లో కూడా సో ప్రీవియస్ ఉండే ప్రోడక్ట్ కంటే చాలా అప్డేటెడ్ గా మనకు ఇవ్వడం కూడా. ఈ విధంగా చూసుకుంటే సో అందులో మనకి ఒబేసిటీ అనేది కంపెనీ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ మనకి 2022లో మనకి లేడీస్ లో గాని 72 మిలియన్స్ నుంచి 100 మిలియన్స్ వరకు కూడా మనకి ఈ యొక్క ఎంతమంది ఒబేసిటీతో బాధపడుతున్నారు అనేది అయితే మనకి డేటా ఇవ్వడం జరుగుతుంది. 23 అంటే ఒక 15 సంవత్సరాలకి ఎంత డెవలప్ అవబోతుందండి. ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నాం 72 మిలియన్స్ నుంచి 175 మిలియన్స్ రీచ్ అవబోతుంది. 2000 బాయ్స్ లో 103 మిలియన్స్ నుంచి 208 మిలియన్స్ అంటే 2 రెట్లు ఇంకా ఎక్కువ డెవలప్ అవబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఏ వాళ్ళం కూడా చాలా వరకు ఎగ్జాక్ట్ గా మనము బాడీ వెయిట్ కంటే మినిమం మనం వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా అవసరం. సో ఎందుకంటే అవతల పర్సన్స్ కి మనం కూడా మనం హెల్తీగా ఉండడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈవెన్ కెమెరా చూడమ్మా అది వాయిస్ వాయిస్ ప్రోడక్ట్ ని రావట్లేదు. కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే నేషనల్ ఇండియా హెల్త్ సర్వే ఏం చెప్తుందంటే అర్బన్ లో మాక్సిమమ్ 31.4% నుంచి 33.3% అర్బన్ లోనే ఎక్కువ ఒబేసిటీ మనం చూస్తున్నాం రూరల్ కంటే. అందులోని మనము ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకుంటున్నాం అంటే 15 ఇయర్స్ టు 19 ఇయర్స్ లో మన 2 వరకు ఉంటుంది. సో ఎక్కువ శాతం ఎవరిలో ఉంటుందంటే 40 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే విధంగా సెకండ్ ప్లేస్ లో మనకి 30 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ మధ్యలో ఉండడం అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి ఒక 30 ఒక సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోజు నవేడేస్ మనం ఎలా ఉన్నాం కోవిడ్ తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, స్లీపింగ్ ప్యాటర్న్ అనేది తక్కువ అయిపోవడం. సో దాని వల్ల మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం. సో దాని రిలేటెడ్ గా వెయిట్ అనేది బాడీలోని చిన్న ఫిజియలాజికల్ చేంజ్ వచ్చినా కూడా మెంటలీ మనము వీక్ అయినా కూడా బాడీలో మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి కనెక్టెడ్ గా ఒకదవుతూ ఉంటది. సో అలా అందుకని మనం వచ్చేసరికి ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నామో సో వాళ్ళు ఎక్కువ మనం ఫోకస్ గా చూసుకోవచ్చు. అంటే వెయిట్ మేనేజ్మెంట్ లో. అంటే నెక్స్ట్ ఇంకో సర్వేలో కూడా చూసుకుంటే 73% ఆల్మోస్ట్ 100కి 73% ఆల్రెడీ ఓవర్ వెయిట్ గా ఉన్నారని అయితే అందులోని ఇండియన్స్. అదర్ కంట్రీస్ చూసుకుంటే ఇండియన్ లో మనకి ట్రెడిషనల్ వైజ్ మనకి ఫుడ్ వెరైటీస్ అనేవి చాలా వరకు ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్ లో డిఫరెంట్ గా. కాబట్టి ఏంటంటే ఇండియా విధంగా మనం యూజ్ చేసే కుకింగ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటి రీజన్స్ వల్ల ఏంటంటే ఇండియాలోనే 73% పీపుల్ ఓవర్ వెయిట్ తో ఉండడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఇండియన్స్ అంతా కూడా ఒబేస్ అయి ఉన్నారు. సో రిస్కేజ్ అంటే ఎక్కువ ఎఫెక్ట్ అవడం వల్ల ప్రాణహాని ఉన్న రిస్కేజ్ ఏంటి ఎవరున్నారని 8 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇంకా కేర్ఫుల్ గా వెయిట్ ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటు వచ్చేసరికి మనము ఒక వెయిట్ ని ఎంత వెయిట్ పెరుగుతామో సో దాన్ని మనము కంట్రోల్ చేయడానికి మినిమం మనకి పట్టే టైం 3 to 6 మంత్స్ అనేది పడుతుందండి. లోపల మనకి ప్రాసెస్ అనేది జరగడానికి. అదే విధంగా మన మాస్ ఇండెక్స్ ద్వారా ఏంటంటే 25.5% బిలో ఉన్న వాళ్ళని సో మనం నార్మల్ వెయిట్, హెల్దీ వెయిట్ అంటాం. సో 25+ మన బిఎంఐ సో ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ గైడ్లైన్స్ ద్వారా ఏంటంటే వాళ్ళని ఓవర్ వెయిట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో దానికి గల రీజన్స్ ఏంటి
అంటే ఒబేసిటీకి రీచ్ అవ్వడానికి గల రీజన్స్ అని మనం చూసుకుంటే, మనము సెలెక్ట్ చేసుకునే ఫుడ్ చాయిసెస్. సో, దీంట్లో మనకి ఎక్కువ శాతము కార్బోహైడ్రేట్ అనేది తీసుకోవడం, జంక్ ఫుడ్ అనేది తీసుకోవడం, బేకరీ ఐటెమ్స్, నెక్స్ట్ డైరీ ఐటెమ్స్ అనేవి ఎక్కువ క్యాలరీ ఇంటేక్ ఏవైతే ఉంటాయో, సో, వాటిని అధిక మోతాదులో మనము ఫుడ్ చాయిసెస్ కింద తీసుకోవడం. లైఫ్ స్టైల్. సో, మనం ఎంత క్యాలరీస్ అనేది తీసుకుంటున్నామో, సో, దాన్ని ఖర్చు పెట్టే పని అనేది లేకుండా సిట్టింగ్‌లో అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత ఫ్రమ్ హోమ్స్ అంటే సిట్టింగ్‌లోనే మనం చూస్తున్నాం. సో, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనము ఎంత క్యాలరీ ఇంటేక్ తీసుకున్నామో, సో, దాన్ని ఖర్చు పెట్టకపోవడం వల్ల మనకి ఫ్యాట్ కింద డిపాజిట్ అయ్యి ఉండడం. సో, ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు ఇప్పుడు లీడ్ చేస్తున్నాం. అదే విధంగా జెనెటిక్స్. సో, చాలా వరకు జెనెటిక్స్ నెక్స్ట్ మెయిన్‌లీ స్లీపింగ్ డిసార్డర్స్. సో, ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి, మెంటల్లీ హెల్తీగా ఉండాలి అంటే మినిమమ్ 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు మనకి ప్రాపర్‌గా ఉంటే అంత హెల్తీగా ఉండగలం. కానీ ఈరోజు మనము అన్ని అవర్స్ ఉండగలుగుతుందంటే అది తగ్గిపోతుంటుంది. లేదంటే స్లీపింగ్ ప్యాటర్న్‌లో డిస్టర్బెన్సెస్ ఉండడం. వల్ల కూడా మనం మెయిన్ ఇప్పుడు వెయిట్ పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువైపోతుందన్నమాట. చాలా వరకు ఫుడ్ తినడం వల్ల మనం వెయిట్ పెరుగుతున్నాం అనుకుంటాం గానీ, ఈ స్లీపింగ్ డిజార్డర్ అనేది ఎవరికో సో, వాళ్ళు మనకి వెయిట్ పెరగడం అనేది ఎక్కువ శాతం ఇప్పుడు ఎక్కువైపోతుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత. అండ్ అదే విధంగా అదేంటి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి లేకపోవడం. ఈరోజు మన బాడీ 40 మినిట్స్ టైం కూడా మనం కేటాయించలేని బిజీ షెడ్యూల్‌లో ఉంటున్నాం కాబట్టి, సో, దానివల్ల కూడా మనం వెయిట్ పెరుగుతున్నాం. అండ్ అదే విధంగా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి పీసీఓడీ రిలేటెడ్, థైరాయిడ్ రిలేటెడ్, హార్మోన్ రిలేటెడ్ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజు మనకి బాడీలో చూడొచ్చు. అండ్ ఎక్సెసివ్ మెడికేషన్. సో, మనం హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి మెడికేషన్ కూడా ఎక్కువ శాతం ఎవరైతే యూజ్ చేస్తుంటారో యాంటీబయాటిక్స్ గాని, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ శాతం యూజ్ చేయడం వల్ల కూడా సో, మనము వెయిట్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం దానివల్ల కలిగే పరిణామాలేంటి? అంటే ఇంకా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ మనకి ఏమి అటాక్ అవుతాయి, ఏంటి అని చూసుకుంటే ఎక్కువ శాతం మనకి టైప్ 2 మనం ఎక్కువ శాతం చూడొచ్చు. మామూలుగా ఉన్న వెయిట్ కంటే వాళ్ళలో టైప్ 2 డయాబెటిస్ అనేది 10 రెట్లు ఎక్కువ వెయిట్ అనేది పెరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. మనకి బిఎంఐ అనేది ఎవరికైతే హైగా ఉంటుందో, సో, వాళ్ళలో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటది. దాని యొక్క లెవెల్స్ అనేవి. అండ్ వల్ల కూడా మనకి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. సో, అందుకని వెయిట్ అనేది మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేసినప్పుడు సో, రిమైనింగ్ కూడా మనకి కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంది. ఇంకా మనకి బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళేంటంటే, మనకి ఏవైతే ఓవ్యులేషన్ ప్రాసెస్ ఇప్పుడు లేడీస్‌లో మనకి మెన్‌స్ట్రుయల్ సైకిల్ ప్రాసెస్ ఏదైతే ఉండాలో, సో, అది ప్రాపర్‌గా జరగకపోవడం, దానివల్ల మనకేంటంటే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అంటే ఇన్‌ఫర్టిలిటీ. సో, చాలా వరకు కన్సీవ్ అవ్వకపోవడం, ఈరోజు డేస్ చాలా వరుస కాంప్లికేషన్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్ కూడా పెడుతున్నారు. సో, ఫస్ట్ వెయిట్ తగ్గించుకోండి. ఇలా మనకు చెప్తూ ఉంటారన్నమాట. అదే విధంగా మనకి బోన్స్ మీద ప్రెషర్ పడడం వల్ల ఇష్యూస్ గాని, జాయింట్ ఇష్యూస్ సో, ఇలాంటివి ఎన్నో కూడా మనకి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇంకా ఇవన్నీ కూడా అటాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, అసలు వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది మనం చూసుకుంటే, మనం ఏదైతే క్యాలరీస్ అనేది ఎనర్జీ ఇంటేక్ అనేది ఏదైతే తీసుకుంటున్నామో, ఈక్వల్ టు దాన్ని ఖర్చు పెట్టడం ఎక్స్‌పెండిచర్ యాక్టివిటీ పెట్టడంలోని మన వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, మనం ఉండాల్సిన బాడీ వెయిట్ కంటే మనము ఫ్యాట్‌ని కంట్రోల్ చేసి మనం ఎప్పుడైతే ఇస్తామో సో, దాన్ని వెయిట్ మేనేజ్‌మెంట్ అంటాం. సో, ఇప్పుడు చాలా వరకు ప్రొడక్ట్ అనేది వెయిట్ లాస్ తీసుకున్నాక ప్రొడక్ట్ ద్వారా కంట్రోల్ అవ్వడం కంటే తగ్గి మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, అదే మనకు చాలా టాస్క్. సో, అందుకని ఏంటంటే ఇది 2 పర్పస్‌లో కూడా మనకి కంపెనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో, చూసుకుంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్ అనేది సజెస్ట్ చేసే ముందు
మనము వాళ్ళ యొక్క బిఎంఐ అనేది ప్రెజెంట్ ఇప్పుడు పర్సన్ ఇమ్మీడియట్‌గా మనకొచ్చారు. తను నార్మల్ హెల్తీ వెయిట్‌లో ఉన్నారా? అండర్ వెయిట్‌లో ఉన్నారా? ఓవర్ వెయిట్ ఉన్నారా? ఒబేసిటీ ఉన్నారా? సో, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఫస్ట్ మనం నుంచి ప్రెజెంట్ ఉండే వెయిట్ నుంచి ఎంత తగ్గాలి అనేది కూడా మనం కాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో, ఎప్పుడైతే దీన్ని మీరు ప్రాపర్‌గా దీన్ని ఇవ్వగలుగుతారో అప్పుడే దాన్ని ఎంత టైంలో మీరు తగ్గగలరు అనేది చెప్పగలరు. సో, ఇప్పుడు 10 కేజీస్ తగ్గే వాళ్ళకి మినిమమ్ 4 మంత్స్ పట్టొచ్చు. 3-5 కేజీస్ తగ్గే వాళ్ళకి 2 మంత్స్, 25 కేజీస్ తగ్గే వాళ్ళకి మినిమమ్ 6 మంత్స్ పట్టొచ్చు. అయితే ముందు ఆ పర్సన్ ఎంతున్నారు అనేది తెలియకపోతే మనం ఎంత వరకని చెప్పగలం. సో, ఈజీగా మనకు అడుగుతారు. ఎన్ని రోజులు ఎంత టైంలో నేను వెయిట్ తగ్గుతాను. సో, అది చెప్పాలి అంటే కంపల్సరీగా మనము ఆ పర్సన్ ఒబేసిటీగా ఉన్నారా? ఓవర్ వెయిట్‌గా ఉన్నారా? హైట్‌కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ అనేది 100% కూడా మనము చెక్ చేసి ఇవ్వాల్సుంటుంది. లీడర్స్ ఇక్కడ హైట్‌లో ఇక్కడ బాక్స్‌లో మనకి ఏదైతే మెన్షనింగ్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్. సో, దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎందుకంటే మీకు చాలా అంటే ఇక్కడ హైట్‌లో మనకి చాలా వరకు సపోజు కొంతమందికి సెంటీమీటర్స్ ఎంత వరకు ఉంటున్నారనేది ఐడియా ఉండదు. 5.2 ఉంటానండి. లేదా 5.7 ఉంటానని చెప్తూ ఉంటారు. కానీ మనము ఒక ఫార్ములా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేయాలంటే ముందు ఇంచెస్‌నొచ్చేసి సెంటీమీటర్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి దాన్ని. మనకి కంపెనీ వచ్చేసరికి ఒక ఫార్ములా అనేది ఇచ్చారు. హైట్, వెయిట్ కేజీ బై హైట్ మీటర్స్‌ని 2 సార్లు మనము చేయాల్సుంటుంది. ఎక్స్‌క్యూజ్ మీ. సో సో, మనకి వెయిట్ వచ్చేసరికి ఇక్కడ సపోజ్ చూసుకుంటే 5.2 ఉండే ఫీమేల్ ఉన్నారనుకోండి సపోజు. ఇక్కడ ఫస్టు దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం. సో, లీడర్స్ ఇది చాలా కేర్‌ఫుల్‌గా వినండి ఫార్ములాని. ఎందుకంటే కూడా మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, 5.2 ఉండే ఒక లేడీకి వచ్చేసి తనని సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే 150 సెంటీమీటర్స్ అనేది మనకొస్తుంది. సో, వాటస్‌ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాయింట్ కింద కన్వర్ట్ చేయాలి. 150 సెంటీమీటర్స్‌ని 1.5 సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. సో, సెంటీమీటర్‌ని 2 సార్లు ఫస్ట్ డివైడ్ చేయాలి. ఇంటూ చేయాలి ఫస్ట్. సో, 1.57 ఇంటూ 1.57 మనం ఇక్కడ చూసుకుంటే 6 అనేది మనకు ఫస్ట్ వచ్చింది. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తామంటే వెయింగ్ మిషన్ ద్వారా ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్నారు అనేది ఏదైతే వస్తుంది కదా లెవెలు. సో, డివైడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ 5.2 ఉండే పర్సన్ 50 కేజీస్ ఉన్నారనుకోండి సపోజు. సో, మనం ఫస్ట్ సెంటీమీటర్స్‌ని మనము 2 సార్లు 2.76 కింద వచ్చింది కదా! సో, 50 డివైడెడ్ బై 2.76 కింద డివైడ్ చేస్తే బిఎంఐ వచ్చేసరికి 20.3 అనేది రావడం జరిగింది. అంటే 20.3% రావడం వల్ల సో, ఇప్పుడు ఆ పర్సన్ అండర్ వెయిట్‌లో ఉన్నారా? ఓవర్ వెయిట్‌లో ఉన్నారా? సో, హె హెల్తీ వెయిట్ అనేది 5.2 ఉండే పర్సన్ బిఎంఐ లెక్క ప్రకారంగా హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలంటే ఎంతుండాలి? మినిమమ్ 20 అనేది మెయింటైన్ అవ్వాలి. అంటే 50-55 మధ్యలో వాళ్ళ ఐడియల్ వెయిట్ అనేది ఉండాలి. సో, ఇది మనకిచ్చిన ఎగ్జాంపుల్. సో, దీన్ని మీరందరూ కూడా ప్రెజెంట్ మీరు కూడా ఫస్ట్ కౌంట్ చేసుకోండి. ఎందుకంటే ఇచ్చే ముందు మనం కూడా ఒకసారి నార్మల్ వెయిట్‌లో ఉన్నామా? ఎక్స్‌ట్రా ఉన్నామా? అనేది కూడా మనం కూడా చెక్ చేసుకోవాలి. సపోజ్ మనము కొంచెం 5 కేజీసో, 10 కేజీసో ఎక్స్‌ట్రా మీకొచ్చిందనుకో కరెక్ట్‌గా ఫస్టు మనం ప్రోడక్ట్ అనేది వాడి, మనం ఎప్పుడైతే రిజల్ట్ తీసుకుంటున్నామో, అప్పుడు మీకు ఆ వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఈజీగా డూప్లికేట్ చేయడానికి అవుతుంది. సో, ఇక్కడ కన్జ్యూమ్ అండ్ షేర్. సో, మనం ఫస్టు మనం కంప్లీట్‌గా మనం నార్మల్ అయ్యి, సో, వాళ్ళకి చెప్పడానికి ఇంకా బావుంటుంది గాబట్టి, ఇమ్మీడియేట్
ఇమ్మీడియేట్‌గా ఈరోజు స్టార్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకేనా లీడర్స్? సో, ఈ ఫార్ములా క్లియర్‌గా ఉందా? సో, అర్థం అవ్వకపోతే అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. హలో! కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. ఓకే. లాస్ట్‌లో ఒకవేళ ఎవరికైనా అర్థమవ్వకపోతే మళ్ళీ నేను దాన్ని చెప్తానండి. సో, ప్రెజెంట్ అయితే దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, ఫస్ట్ అగైన్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీటర్స్‌ని ఫస్ట్ పాయింట్ కింద కన్వర్ట్ చేయాలి. సో, మీరున్న దాన్ని. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నాననుకోండి. సో, నాదొచ్చేసరికి 5.5 సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే ఇక్కడ 165 సెంటీమీటర్స్ అని ఉంది కదా! సో, 1.65 సెంటీమీటర్స్‌ని 2 సార్లు ఫస్ట్ ఇంటూ చేయాలి. సో, 1-1.65 నేను తీసుకుంటే, సో, నాదొచ్చేసరికి 3.3 అనేదొస్తుంది. సో, 3.3 ఏదైతే వచ్చిందో, సో, ప్రెజెంట్ నేనున్న వెయిట్ జస్ట్ ప్రెజెంట్ నేనున్నాను సపోజ్. సో, దాంతో ఈ 3.3ని డివైడ్ చేస్తే నాది 24 అనేది వస్తుంది. నా బిఎంఐ వచ్చేసి. అంటే హెల్తీ ప్రెజెంట్ నాకు చూపిస్తుందన్నమాట. ఓకే. సో, దీంతో పాటు ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఇప్పుడు పర్సన్ ఎంత ఉన్నారో దాన్ని బట్టి బిఎంఐ ద్వారా తెలిసింది. ఉన్నారో హెల్తీగా ఉన్నారో తెలిసింది. సో, దాని నుంచి నార్మల్ ఐడియల్ వెయిట్‌కి తగ్గాలా లేదా అనేది కూడా చెప్పాలి కదా మనమే. సో, దానికి కూడా ఒక ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేయాలి. ని మనము ఇక్కడ -105తో మనం ఇక్కడ మైనస్ చేయాల్సుంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి మెయిల్‌కి సెపరేట్‌గా ఉంటుంది. ఫీమేల్ ఇక్కడ హైట్ మేల్స్‌కొచ్చేసరికి -100తో కాలిక్యులేట్ చేయాలి. ఫీమేల్స్‌కి హైట్‌ని -105తో తీసుకోవాలి. సో, ఇక్కడ కాలిక్యులేషన్‌లో ఎగ్జాంపుల్ 5.2 ఉండే ఫీమేల్ అంటే ఇందాక ఎంత చెప్పాను 1.157 సెంటీమీటర్స్ చెప్పాను. సో, 1.57 ఈస్ 105తో మనము మైనస్ చేసుకుంటే ఇక్కడ నార్మల్ వెయిట్ ఎంతొచ్చిందండి? 52 కేజెస్ అనేదొచ్చింది. అంటే 5.2 50 నుంచి 54 నార్మల్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో, అది హెల్తీ వెయిట్. ఇప్పుడు ఎక్స్‌ట్రా వచ్చిందనుకోండి. సో, మీరింతున్నారండి. దీనికి ఇంత టైం పడతది. ఎప్పుడైతే మీరు ఈ కాలిక్యులేట్ చేసి వాళ్ళకి పర్సన్‌కి ఎదురుగానే మీరు చెప్తారో, ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌కి మన ప్రొడక్ట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వస్తుంది. వీళ్ళు కరెక్ట్‌గా మనకు సజెస్ట్ చేస్తున్నారని. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ప్రెజెంట్ మన కంపెనీతో చాలా కంపెనీలు ఇప్పుడు కాంపిటీషన్‌గా ఉన్నాయి. చాలా ఎక్స్‌పెన్సివ్‌లో కూడా ఉన్నాయి కాబట్టి, కరెక్ట్‌గా ఎప్పుడైతే ఇస్తామో 100% కూడా వాళ్ళు మనని అవైలబిలిటీ దాని యొక్క తొందరగా మనకు దొరికేస్తుంటాయి. అంటే మనం ఉన్న లొకేషన్‌లో. అదే విధంగా అన్‌హెల్తీ స్నాకింగ్. సో, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఏవైతే ఉంటాయో, కుకింగ్ ఆయిల్స్ ఏవైతే రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయో, సో, దాంతో తయారు చేసిన స్నాక్స్ అనేవి మనం ఎక్కువ తీసుకోవడం గాని, సో, ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే, కాలేజ్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అనేది తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేక ఈజీగా మన షాప్‌కెళ్ళి ఇలా మనం అన్‌హెల్తీ స్నాక్స్ అనేది తీసుకొని అగైన్ మళ్ళీ మనము ఎక్కువ టైమ్ గ్యాప్ ఇవ్వకుండానే డిన్నర్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మెటబాలిజంకి వర్క్ లోడ్ అనేది మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే టైం అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయమో, సో, దానివల్ల మనకి డయాబెటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటది. అలాగే అదే విధంగా మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం, ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది తక్కువ ఉండడం, స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండడం. సో, మనం కూడా ఇప్పుడు ప్రెజెంట్ వెస్టీజ్‌లో ఉండే మనం కూడా మంత్ స్టార్టింగ్ అంతా కూడా మైండ్‌తోనో మనం రిలాక్స్‌డ్‌గా ఉంటాం. సో, మంత్ ఎండింగ్‌కొచ్చేసరికి అవే మెయింటైన్ చేస్తామా? పీవీ చేయాలి,
క్వాలిఫై అవ్వాలి. మనం కూడా స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉంటాం. అంటే బయట మనకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనము మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటాం గాబట్టి, మన స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ చేయలేని వాళ్ళేంటంటే, మనము స్ట్రెస్ ఎంత తక్కువలో మనం స్ట్రెస్ తీసుకుంటే అంత మంచిది. సో, ప్రెజెంట్ ఉండే ప్రతి ప్రొఫెషన్‌లో కూడా ఈరోజు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్నాయి గాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది స్ట్రెస్. సో, దీనికి గల రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ ఇండియా అనేది ఫ్యూచర్‌లోని ఇంకా 3 రెట్లు ఎక్కువ ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే మనం ఫుడ్ హ్యాబిట్స్, మనం ఉండే లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ వల్ల. అందుకని వచ్చేసరికి కంపెనీ మనకి ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తుంది? మిషన్ స్లిమ్ పాసిబుల్. ఓకే. సో, ఈ స్లిమ్ ఎలా మన వెయిట్‌ని మేనేజ్ చేసుకోవచ్చనేది చూసుకుంటే, ఇక్కడ మనకి కంపెనీ 3 పిల్లర్స్ కింద ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మంచి న్యూట్రిషన్, ఎక్సర్‌సైజ్ అండ్ అది. సో, ఈ మూడిటిని మనము ఎవరికి బాగా ఫిట్ అవుతుంది, అంటే ఈజీగా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడానికి ఎవరికి మెయిన్ బాగా యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే లీడ్ చేస్తున్నారో, సో, వాళ్ళకి ఈ స్లిమ్ పాసిబుల్ నుంచి ఈ వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా ఈటింగ్ హ్యాబిట్ ఎవరైతే ఆహ్, ఓవర్‌గా తిని హంగర్ కంట్రోల్ అనేది నార్మల్ చేయడానికి ఈ స్లిమ్ పాసిబుల్ నుంచి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఫిజికల్ యాక్టివిటీ ఎవరికైతే చాలా లెస్ ఉంటుందో, సో, వాళ్ళకి తగ్గడానికి ఈ స్లిమ్ పాసిబుల్ ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో, నార్మల్‌గా మనము హెల్తీగా, ఫిట్‌గా ఉండాలంటే సో, ఎలా ఉండొచ్చు మనం? మంచిగా బ్యాలెన్స్‌డ్‌గా మనం వెయిట్‌ని మెయింటైన్ చేయొచ్చు. అదే విధంగా యాక్టివ్ లైఫ్ స్టైల్. సో, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ చాలా వరకు ఏంటంటే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా కంటిన్యూస్ డైట్‌ని మెయింటైన్‌గా చేసేవాళ్ళు చాలా మందుంటారు మనకి. అండ్ దానికేంటంటే హార్డ్ వర్క్ ఎక్కువుంటది. ఎక్స్‌పెన్సివ్ కూడా పెడతారు. ఎందుకంటే నార్మల్‌గా మనకి చాలా తక్కువ ప్రైస్‌లో మనకి అవైలబుల్‌లో వచ్చేస్తాయి. బట్ ఏదైతే హైజినిక్‌గా మంచి న్యూట్రిషన్ దొరుకుతదో బయట మార్కెట్‌లో ఎలా ఉంటది? ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. సో, ఏంటంటే అలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో, ఎవరైతే అట్లా ఎక్స్‌పెన్సివ్ చేయలేకపోతున్నారో వాళ్ళు వెయిట్‌ని మేనేజ్ చేయడం అనేది ఒక్కొక్కసారి మనకు చాలా టాస్క్‌గా ఉంటది. అ అందుకని మనం ఏంటంటే మనం ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటూ ఎక్సర్‌సైజెస్ అనేది చేసుకోవడం వల్ల ఫిట్‌గా ఉండడంతో పాటు న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా కూడా మనం ఇప్పుడు ఫిట్ కంపెనీ ఇస్తుంది. సో, మనకి ఏంటి అనేది చూసుకుంటే ప్రెజెంట్ మనకి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి వెస్లిమ్‌లో? వెస్లిమ్ క్యాప్సూల్స్, వెస్లిమ్ షేక్ అండ్ వెస్లిమ్ టీ. అదే విధంగా వెస్లిమ్ నుంచి ఎనర్జీ డ్రింక్. సో, 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. అయితే ప్రీవియస్ మనకొచ్చేసరికి మ్యాంగో ఫ్లేవర్ అనేది ఒకటే ఉండేది. బట్ ప్రెజెంట్ మనకి టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి కూడా ఇస్తుంది. ఎందుకంటే మార్కెట్‌లో అట్రాక్టివ్ బ్రాండ్స్ చాలా వరకు కూడా ఫ్లేవర్స్ మెయింటైన్ అవుతున్నాయి గాబట్టి, సో, మన దాంట్లో కూడా ఇప్పుడు 4 ప్రొడక్ట్స్ అనేవి వచ్చింది. మ్యాంగో ఫ్లేవర్, వెనిల్లా ఫ్లేవర్, కుల్ఫీ ఫ్లేవర్ అండ్ రోస్కీ ఫ్లేవర్. సో, ఇవి ఎలా పనిచేస్తాయి? సో, ఏంటి అప్‌డేట్ అంటే ప్రీవియస్ ఉన్న వరకు బిఫోర్ ఉండే షేక్‌కి, ఇప్పుడున్న షేక్‌కి కూడా చాలా వరకు డిఫరెన్స్ ఉంది. చాలా అప్‌గ్రేడెడ్‌గా కూడా మనకివ్వడం జరిగింది. సో, మనకి చాలా వరకు 1850 రూపీస్ ఎక్స్‌పెన్సివ్ ఉంది అనుకుంటారు. బట్ ఎందుకు మనకి ఇస్తున్నారు అనేది మనము దాంట్లో ఉండే బెనిఫిట్స్ చెప్తేనే అది మనకి కూడా చెప్పడానికవుతుంది. సో, కాబట్టి ఇందులో ఏంటి అనేది మనం చూసుకుంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలిషియస్‌గా టేస్ట్ అనేది ఇస్తుంది. అట్రాక్టివ్ ప్యాకేజింగ్‌తో ఇస్తుంది. 4 టైప్స్‌లో మనకి లాంచ్ చేశారు. దాంతో పాటు వచ్చేసరికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన డయాబెటిక్స్ లెవెల్స్ కూడా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కూడా మనకి మెయింటైన్ చేసే విధంగా కూడా ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మనకివ్వడం జరుగుతుంది. అండ్ మనకి వెస్లిమ్ రేంజ్ నుంచి మన వెయిట్ మేనేజ్‌మెంట్ పోతుంది ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిది టేస్ట్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ అనేది అవ్వట్లేదు. అండ్ అదే విధంగా హెల్తీ మీల్. సో, పర్సన్ హెల్తీగా ఉండాలి
అన్ని ఆర్గాన్స్ కూడా చక్కగా పనిచేయాలి అంటే, మనము మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలండి? దాదాపుగా 48 న్యూట్రిషన్ కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లావనాయిడ్స్, కెరటనాయిడ్స్. సో, ఇలా మనం లిస్టే చూసుకుంటే దాదాపు రకాల పోషకాలనేవి తీసుకోవాలి. తీసుకోవడం పాసిబిలిటీయా మనకి? లేదు. సో, మన రోజుకి 3-4 లేదా 5 రకాల న్యూట్రిషన్ మాత్రమే తీసుకోగలం. రిమైనింగ్ అనేది తీసుకోవట్లే. అందులో మనం ఎక్కువ శాతం ఉండేదేంటండి? కార్బోహైడ్రేట్. సో, ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మెటబాలిజంకి వర్క్ లోడ్ పెరుగుతుంది. పాటించకపోవడం వల్ల మనకి డయాబెటిస్ అనేవి వస్తున్నాయి. సో, అందుకని ఏంటంటే, మనకి వెస్లిన్ షేక్ వచ్చేసరికి ఒక హెల్తీ వేలోని మనకి ఒక పక్కన అవ్వకుండా ప్రాసెస్ కూడా హార్డ్ వర్క్ లేకుండా వెయిట్‌ని మేనేజ్ చేయడానికి 2 విధాల పనులనేవి మనకి షేక్‌లో ఉంటున్నాయండి. సో, మనకేంటంటే ఫుల్ ఇప్పుడు సపోజ్ మనము ఫుడ్ తీసుకున్నాం అనుకోండి. ఒక 2 గంటలకో, 3 గంటలకో, 4 గంటలకో, ఒక 4 అవర్స్‌కో మనం తీసుకునేదంతా క్యాలరీస్ అనేవి ఇంటేక్ అయ్యాయి. సో, ఏమవుతుంది? మనం చేసే వర్క్స్ వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. కానీ అదే మనము షేక్ అనేది అట్‌లీస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఓవర్ లాస్టింగ్ ఎనర్జీ అనేది మెయింటైన్ అవ్వడానికి కూడా ఈ షేక్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఇది మనం ఏంటంటే లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మెయింటైన్ చేయడానికి ఒక సింపుల్ అండ్ హెల్తీ వేలో మనకి ఈ షేక్ అనేది వస్తుంది. అండ్ దాంతో పాటు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది కూడా చాలా ఈజీగా ఇస్తుంది. సో, మనకి మీల్ ప్లేస్‌లోని షేక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో, ఇందులో ఏమేముంటాయి? మనకి వెయిట్ లాస్ సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. టైమ్ సేవ్ అవుతుంది. పోర్షన్ కంట్రోల్. వాళ్ళకి పర్టిక్యులర్ ఒక పార్ట్స్ దగ్గర మనకు ఫ్యాట్ ఏదైతే ఫార్మ్ అవుతుందో, సో, ఆ పోర్షన్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ తీసుకోవచ్చు. ఏవైతే ఎక్స్‌ట్రా క్యాలరీస్ ఉంటాయో, సో, దాన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. కంప్లీట్ మీల్ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా? చాలా వరకు మనం ఏం చేస్తామండి? కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి మనము అవాయిడ్ చేస్తాం. ఫుడ్ ఐటెమ్స్ అనేవి. సో, తగ్గించడము, లేదంటే తీసుకునే ఫుడ్ క్వాంటిటీ తగ్గించడం వల్ల ఏమవుతుంది? దాంట్లో మనకి ప్రోటీన్ అనేది తగ్గే అవకాశం ఉంటది. సో, మనకి ప్రోటీన్ అనేది చాలా వరకు వెయిట్‌లో అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే, మనకి వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది. సో, ప్రోటీన్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనకి హె హెయిర్ ఫాల్ నెక్స్టు మజిల్ వీక్‌నెసెస్‌కి బాగా లాస్ అయ్యే అవకాశం ఉంటది. సో, దానివల్ల బోన్ స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంటది. దానివల్ల వీక్‌నెస్ ఉంటూ మనకి ఆ ఎనర్జీ అనేది మెయింటైన్ అవ్వకపోవడం. సో, ప్రోటీన్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా మళ్ళీ మనకి ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. అండ్ మన సప్లిమెంట్ తీసుకోకుండా మనం ఇచ్చినప్పుడు ఏంటంటే, వర్కౌట్ అనేది కంటిన్యూయస్‌గా మనం చేస్తూ ఉండాలి. సో, మనం కొన్ని కొన్ని ఒక్కొక్కసారి మనము సపోజ్ ఫీల్డ్‌కెళ్ళడం వల్ల అవ్వచ్చు, కొన్ని రీజన్స్ వల్ల మనము ఆ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా ఉన్న వెయిట్ అనేది పెరిగిపోయే అవకాశం కూడా ఉంటది. అదే మనము ఎప్పుడైతే షేక్‌ని సపోర్టివ్‌గా తీసుకుంటామో, మనము ఒక రోజు అంటే మనము ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా కూడా, ఈ షేక్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా అది ప్రాసెస్‌లో ఉంటూనే ఉంటదన్నమాట. సో, అది మనకి డిఫరెన్స్. వితౌట్ సో, ఈ 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాక్రో న్యూట్రియంట్. సో, ఇది మన బాడీకి చాలా వరకు హెల్తీ డైట్‌లో చాలా వరకు అంటే ఒక రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాక్రో న్యూట్రియంట్ అనేది సో, దేనికి ఉపయోగం అంటే, ఏదైతే బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మన సెల్స్‌కి మనకి బాడీకి కాంపోనెంట్స్ ఉండాలో, సో, ఆ ప్రాసెస్ అంతటికి కూడా కావాల్సిన ప్రోటీన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ మాట. సో,
ఇదేంటంటే మన బిల్డ్ మజిల్ టిష్యూ. సో, మజిల్ ఫ్యాట్ అనేది లాస్ అయ్యి, సో, దాని ప్లేస్‌లోని మజిల్ టిష్యూని మనకి ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మాస్ ఎవరికైతే ఉంటుందో, సో, వాళ్ళకి మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దాంతో పాటు ఎక్కువ సేపు ఎనర్జీ మెయింటైన్ అవ్వడానికి కూడా, సో, మనకి ఈ ప్రోటీన్ అనేది అవసరం. నెక్స్ట్ ఏంటి అవసరం అని చూసుకుంటే పీడీసీఏఏఎస్ వాల్యూ 1 అంటే ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ మనకి బాక్స్ మీద కూడా క్లియర్‌గా ఇస్తారు. ఏంటండి ఇది అక్కడ మనం చెప్పాలి. ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్. సో, ఇది ఎందుకు? అసలు ఏంటి అనేది చూసుకుంటే ఇది కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అండి. పీఏఎస్ వాల్యూ 1లో హై క్వాలిటీ ప్రోటీన్ అనేది మెయింటైన్ అవుతుంది మనకి. సో, మార్కెట్‌లో చాలా వరకు వర్కౌట్ చేసేవాళ్ళు చూడండి చాలా వర్కౌట్స్ అనేవి బల్క్‌లో బయట మార్కెట్‌లో తీసుకొని ఉంటారు. సో, అన్నీ కూడా మనకి నేచురల్‌గా ప్రోటీన్ అనేది అందులో ఉండదు. అందులో మాక్సిమం ఆర్టిఫిషియల్స్ అవైలబుల్ దాంట్లో వచ్చేసరికి ఇక్కడ ప్రెజెంట్ ఇంతకు ముందున్న షేక్ వచ్చేసరికి 1450 రూపీసే పడేది. బట్ ఇప్పుడు 1850కి ఇంక్రీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ ప్రోటీన్ సోర్స్ అనేది మనకి అందుబాటులో వస్తుంది. సో, ఇది మనకి అన్ని రకాల ఏవైతే మనకి అమైనో యాసిడ్స్ అనేవి కావాలో అన్నీ మనగా ఈ ప్రోటీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎఫిషియంట్ అబ్జార్ప్షన్. సో, మనం ప్రోటీన్ తీసుకోవడమే కాదు, దాది కరెక్ట్ లెవెల్‌లో అది బాడీకి ఇంపార్టెంట్. సో, ఇది మనకి ఈజీ డైజెస్టిబుల్‌లో కూడా ఉందండి. మనకి ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గాని, అండ్ షుగర్ పేషెంట్స్‌కి వచ్చేసరికి ఇది మనకి ప్రాబ్లమ్ ఏముండదు. అందరికి కూడా ఈజీ డైజెస్టిబుల్ మనకిస్తుంది. అండ్ అదే విధంగా మనకి అబ్జర్వ్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అండ్ దాంతో పాటు వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మనకి ఎక్కువ శాతం అంటే ఆకలనేది అంటే ఎక్కువ సేపు మనకి స్టమక్‌ని ఫుల్‌గా ఉంచడానికి యూజ్ అవుతుంది. దాంతో పాటు ఏవైతే ఎక్స్‌ట్రా దాన్నే మనకి బర్న్ చేసి అగైన్ దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి సో, మనకి ఇది ఇంపార్టెంట్ మాట. అండ్ దాంతో పాటు హెపటైట్ కంట్రోల్ అనేది నార్మల్ ఉంటుంది. అంటే హై ప్రోటీన్ క్వాలిటీ ఈక్వల్ టు ఈజీ టు డైజెస్ట్. సో, దీని యొక్క పర్పస్. అండ్ దాంతో పాటు లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మెయింటైన్ అవుతుంది. సో, ఉండడం వల్ల ఏంటంటే బేసికల్లీ మనకి ఇందులో 100 గ్రామ్స్ వరకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దీనివల్ల వచ్చేసరికి ఏంటంటే బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనకి మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుందండి. అండ్ దాంతో పాటు ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. సో, ఇది కూడా మనకి చాలా అదేంటి మనం తీసుకున్నది ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు. హై హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒకేసారి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి కంప్లీట్‌గా మనకి ఒక కంప్లీట్‌గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటది. అదే మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఏంటంటే నార్మల్‌గా మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి 20 రకాల అనేవి అందుతాయి. సో, దీంతో పాటు విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కంప్లీట్‌గా మనము డైట్‌లో మనము మెయింటైన్ చేయాల్సి ఉంటది. లిక్విడ్ డైట్ ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో ఎక్కువ కాబట్టి సో, మనము దానితో పాటు సప్లిమెంట్‌లో కూడా మనము న్యూట్రిషన్ అనేది ఇంకా తీసుకోవడంతో ఏంటంటే అన్నీ మనకి మెయింటైన్ అవుతాయి. సో, అంటే యాడ్ ఆన్ సుక్రోజ్ లెవెల్స్ ఏమీ ఉండవు. ట్రాన్స్‌పరెంట్ ఫ్యాట్ అనేది ఉండదు. ఇందులో 3.5 గ్రామ్స్ ఫైబర్ వరకు ఉంటుంది. సో, షేక్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే అనేవి అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎక్కువ టైమ్ అనేది స్టమక్‌ని హెవీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. హెల్తీ గట్ అంటే స్టమక్‌లో మనకి ఏదైతే గట్ ఫ్లో అని కరెక్ట్‌గా హెల్తీగా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అందడం వల్ల ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటు 20 రకాల విటమిన్స్ అండ్ ఓవరాల్ బాడీకి కంప్లీట్‌గా మనకి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, మనము హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలంటే మనం ఫుడ్‌లో తీసుకోవట్లేదని అట్‌లీస్ట్ మనం 1 మీల్ రీప్లేస్‌మెంట్ షేక్ అనేది తీసుకుంటే బాడీకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి అందుతాయి.
సో, ఇది ఎట్లా డోసెస్ యూజ్ చేయాలి ఏంటనేది చూసుకుంటే, ఇందులో మనకు ఒక స్కూప్ ఉండి 3 స్కూప్స్ అనేది 25 గ్రామ్స్ మనము పౌడర్‌ని 300 ఎంఎల్ వాటర్‌లో గాని, స్కిమ్డ్ మిల్క్‌లో గాని తీసుకోవాలి. సో, నార్మల్ మిల్క్‌లో మనకి ఫ్యాట్ ఎక్కువుంటది చూస్ ఏంటంటే వాటర్ అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే వాటర్‌లో ఎలాంటి ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి, మనకి వాటర్‌లో వచ్చేసరికి కరెక్ట్‌గా మనకి మెల్ట్ అవుతుంది. అంటే ఈ పౌడర్ కూడా ప్రిఫర్ చేస్తాను. సో, 300 ఎంఎల్ వాటర్‌లో తీసుకోవాలి. సో, ఇది చాలా థిక్‌గా ఉంటది కాబట్టి, మనం మామూలుగా స్పూన్ గాని, లేదంటే సమ్ గ్లాస్‌తో మిక్స్ కాకుండా, ఎక్కువ సేపు గ్రైండ్ చేస్తే ఫ్లేవర్ అనేది మనము కరెక్ట్‌గా తీసుకోవడానికి బావుంటుందండి. సో, ఇది మనము ప్రిఫరబ్లీ డిన్నర్ టైమ్‌లో రీప్లేస్ చేయాల్సుంటుంది. సో, దీని కాస్ట్ వచ్చి రూ. 2175 పడుతుందండి. మనకి 1850 రూపీస్‌కే మనకి వస్తుంది. అండ్ దీనికి పీవీ వచ్చేసరికి 61.67 పీవీ అనేది మనకి ఆల్‌మోస్ట్ రీసెంట్‌గానే లాంచ్ చేశారు అక్టోబర్‌లో. సో, ప్రొడక్ట్ సేల్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు అవేర్‌నెస్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి షా షా స్టాక్ కూడా మనకు చాలా తొందరగా అయిపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేద్దాం. అండ్ అదే విధంగా మనం తీసుకోవాల్సిన సెకండ్ ప్రొడక్ట్ సో, వెస్లిన్ క్యాప్సూల్‌లో ఏముంటాయంటే ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇవన్నీ కూడా మనము రోజు ఫుడ్‌లో తీసుకుంటున్నామండి. సో, మన సప్లిమెంట్స్ అంటే ఏంటి? బిగినింగ్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. మనదొచ్చేసరికి ఫుడ్ సప్లిమెంట్స్ అండి. సో, ఫుడ్ సప్లిమెంట్స్ అనేవేంటంటే మెడికేషన్ ఓరియెంటెడ్ అనేది ఏమి ఉండదు. సో, దీనివల్ల రావడం గాని ఏమి ఉండదు. మనం బాడీలో ఏదైతే ఫుడ్‌లో న్యూట్రిషన్ అనేది తీసుకోలేకపోతున్నామో, సో, దాన్ని కరెక్ట్ చేయడమే సప్లిమెంట్ అండి. సో, మన బాడీలోని ఏం తీసుకోవట్లేదో ఫుడ్‌లో. సో, వాటిని మన సప్లిమెంట్‌తో కరెక్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఉండే ఎక్స్‌ట్రాక్ట్స్ అన్నీ కూడా నేచర్‌లో దొరికేవే. సో, కానీ మనం తీసుకోగలమా? తీసుకోలేం. దీని యొక్క ఇంగ్రీడియెంట్ ఇప్పుడు సపోజ్ చేదుగా ఉందనుకోండి, మనం కన్జ్యూమ్ చేయడానికి తీసుకోం. అందుకని ఏంటంటే దీన్ని మన కంపెనీ ఏం చేస్తుంది, స్టార్చ్ లేయర్‌తో ఫార్మ్ అయిన క్యాప్సూల్ ఏదైతే ఉందో మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి, ఈజీ మెల్టెడ్‌గా మనకి స్టార్చ్ లేయర్‌తో ఇస్తూ, ఈ ఎక్స్‌ట్రాక్ట్ అనేది మనకి లోపల అవైలబుల్ ఉంటుంది. అయితే దీని యొక్క పర్పస్ అనేది మనము చూసుకుంటే, సో, వల్ల మన ఆకలి శాతాన్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సెకండ్ దాని యూజెస్ వచ్చేసరికి ఏంటంటే, ఏదైతే మనకి ఫ్యాట్‌ని ఫార్మ్ చేసే ఎంజైమ్స్ ఉంటాయో, కొవ్వుని కలుగజేసే ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బ్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాంతో పాటు సెరోటోనిన్ లెవెల్స్ ఏంటంటే, చాలా వరకు నోటి ఆకలి ఎవరికైతే ఎక్కువ శాతం ఉంటుందో, సో, వాళ్ళకి హెపటైట్ కంట్రోల్ అనేది కంప్లీట్‌గా మనకుండడానికి మెయిన్ దీనికనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఏదైతే అన్‌యూజ్డ్ ఫ్యాట్ అనేది ఉంటుందో, ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, సో, దాన్నే చేస్తూ అగైన్ దాన్నే మళ్ళీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇది కూడా మనకి హెపటైట్‌ని కంప్లీట్‌గా మనకు కంట్రోల్ సో, ఫోర్త్ వన్ మిరియాలు. సో, ఇది మనకొచ్చేసరికి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కూడా యూజ్ అవుతుంది. సో, చాలా వరకు వెయిట్‌లో ఉండేటప్పుడు గూడా మనకి వచ్చేసరికి మామూలుగా అప్పుడు ఇంకా ఆకలి ఎక్కువైపోతుందని మనం టెంప్టింగ్ అవ్వడం. సో, ఇవన్నీ కూడా ఉంటాయి గదా! సో, వాటన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్ట్రెస్‌ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మనకు కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా అండి. సో, దీనివల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఏవైతే ఎక్స్‌ట్రా క్యాలరీస్ మనకి యూజ్ అవుతుంది. కంప్లీట్‌గా న్యాచురల్ వేలో మనకి హెపటైట్‌ని కంట్రోల్ చేస్తుంది. స్టామినా ఎక్కువ సేపు ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. వెయిట్ ము ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, ఈ క్యాప్సూల్ ఎలా తీసుకోవాలి అని చూసుకుంటే మనం డ ఎర్లీ మార్నింగ్ 2 క్యాప్సూల్స్ అనేవి తీసుకొని మీల్‌కి 40 మినిట్స్ గ్యాప్ అనేది తీసుకోవాల్సుంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వెస్లిన్ టీ. సో, వెస్లిన్ టీలో ఏమేమి ఉంటాయంటే, సో, ఇది మనకి చాలా హెల్తీయర్ అండి. మనకేసరికి టీ, కాఫీ, బెవరేజెస్
ఎనర్జీ డ్రింక్స్, నెక్స్ట్ స్వీట్‌నెస్ ఏవైతే ఉంటున్నాయో, సో వీటికి కంప్లీట్‌గా మనకి ఆల్టర్‌నేటివ్ అయితే చెప్పొచ్చు. దీంతో తయారవుతుంది ఏంటని చూసుకుంటే గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ బీన్స్ అండ్ సో మనకి ఏదైతే ప్రీవియస్ మనకి ఈ ఎక్స్‌ట్రాక్ట్ అనేది ఉందో, ఈ సెకండ్ ఎక్స్‌ట్రాక్ట్ ఏదైతే ఉందో, ఇదే ఎక్స్‌ట్రాక్ట్ మనకి టీలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో, ఈ 3 మనకేంటంటే, మన మెటబాలిజంని బాగా మెయింటైన్ చేయడానికి అండ్ దీంతో పాటు హనీ, లెమన్ ఫ్లేవర్ అనేది ఉండడంతో ఏంటంటే, మన మైండ్ అండ్ బాడీ రిఫ్రెష్‌గా ఉండడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు సో, నేటు టీ, కాఫీ ఎవరైతే ఎక్కువ శాతం కన్జ్యూమ్ చేస్తారో, కెఫెయిన్‌కి అడిక్షన్‌గా ఉంటారో, వాళ్ళకి కంప్లీట్‌గా ఇది ఏంటంటే, ట్వైలీ డైస్ తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఓకే. గ్రీన్ టీ వల్ల మనకొచ్చే యూజెస్ ఏంటి అని చూసుకుంటే, సో, ఇది కూడా మనకి మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అదే విధంగా బీన్స్ వచ్చి మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నాం కదండీ! నార్మల్‌గా వెయిట్ మేనేజ్‌మెంట్‌లో అంటే ఇప్పుడు షేకు, క్యాప్సూల్స్ తీసుకోలేని వాళ్ళేంటంటే వెయిట్ ఉన్నారు. నార్మల్స్ అవుతున్నారు. బట్ ఏదైనా మనం కార్బోహైడ్రేట్ అనేది మనకి ఫ్యాట్ కింద మారకుండా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఇమ్మీడియేట్‌గా మనం వెస్లిన్ టీని అయినా కనీసం రోజు హెల్తీ వేలో తీసుకున్నట్లయితే మన కార్బోహైడ్రేట్‌ని వచ్చేసరికి దాని యొక్క అబ్జార్ప్షన్‌ని మనకి రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. మన డైజెస్టివ్ ట్రాక్ట్ హెల్తీగా ఉండడానికి థర్డ్ వన్ వల్ల ఏంటంటే ఏదైతే మెయిన్ విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గన్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్. సో, మనకి ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉందనుకోండి విజరల్ ఫ్యాట్ అనేది. మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే, విజరల్ ఫ్యాట్ ఉండే వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంటది. లైక్ హార్ట్ ప్రాబ్లమ్ గాని రిమైనింగ్ హలో. అనేది మనకేంటంటే 1 మంత్‌లోనే మనకి ఫాస్ట్‌గా ఉండదు గానీ, మనం వాడుతున్న కొద్దీ మనకి మంచి రిజల్ట్ అనేది విజరల్ ఫ్యాట్‌కి ఇవ్వచ్చు. ఓకే. ఎవరైనా ఓన్లీ నాకు బాడీ అంతా బానే ఉన్నాను. ఓన్లీ స్టమక్ మాత్రమే తగ్గాలండి. లేదా పర్టిక్యులర్ ఓన్లీ అనుకున్న వాళ్ళకేంటంటే వెస్లిన్ టీ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. సో, దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలంటే 5 గ్రామ్స్ ఆఫ్ వెస్లిన్ టీ పౌడర్‌ని మనం 180 ఎంఎల్ హాట్ వాటర్‌లో తీసుకోవచ్చు. సో, ఇది మనం వచ్చేసరికి రోజుకి 3-4 కప్స్ వరకు తీసుకోవచ్చు. ఓకేనండి. సో, దీంట్లో మనకి ఎలాంటి షుగర్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేసే సుక్రోజ్ అనేది ఉండదు. సుక్రోలోజ్ అనేవి ఉంటాయి మనకి 0 క్యాలరీస్‌తో. ఓకేనండి. సో, పర్పస్ అంతా విన్నాక మనం వచ్చేసరికి ఏంటంటే, ఈ మిషన్ స్లిమ్ పాసిబుల్‌లో ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసి ఫస్ట్ మనం మన వెయిట్‌ని నార్మల్ చేసుకొని ఆల్టర్‌నేటివ్‌గా మనం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వచ్చు. సో, ఇక్కడ కంపెనీ ఇచ్చిన సింపుల్ హెల్తీ డైట్ అనేది ఎగ్జాంపుల్‌గా మనకిచ్చారు. ఎగ్జాక్ట్‌గా ఇదే మెయింటైన్ చేయాలని లేదు. మనం ఇంకా బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవచ్చు. ఆ సింపుల్ డైట్ ఎలా మనకి డోసెస్ అంటే సో, ఇంతకు ముందొచ్చేసరికి 2 క్యాప్సూల్సే ఉండేవి. 2 క్యాప్సూల్స్ ఉండేది. షేక్ వచ్చేసరికి 2 పూట్ల వాడాలి. అంటే ఆ రిజల్ట్ ఉండాలి అంటే 2 పూటలు మనం చెప్పేవాళ్ళం. టీ అనేది మన మన చాయిస్. బట్ ఇప్పుడు కంపెనీ ఇచ్చిన గైడెన్స్‌లో ఇక్కడ మనకి మనకి షేక్ అనేది ఒక పూట అనేది కంట్రోల్ అయింది. అంటే ఈవెన్ కొంతమంది కాస్ట్ వైజ్ నుంచి వాళ్ళకేంటంటే షేక్ అనేది మనం ఒక పూటైనా ఇచ్చి మనము టీ అండ్ క్యాప్సూల్స్ అనేది మనము ఇంక్రీజ్ చేసామనుకోండి. మనకి టీ అనేది ఎక్కువ రోజులు అంటే మినిమమ్ 1 మంత్ నుంచి 1 ½ మంత్ వరకు వస్తుంది గాబట్టి, కొంచెం మనం దాన్ని ఇవ్వచ్చు. కానీ దేని పర్పస్ దానికే ఉంటుంది. సో, ఇప్పుడు డోసేజ్ ఎలా ఉంది అని చూసుకుంటే 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ అంటే చెప్పా గదా! క్యాప్సూల్స్‌కి ఏదైనా ఫుడ్‌కి మినిమమ్ 40 మినిట్స్ గ్యాప్ ఉండాలి. సో, ఇదే 40 మినిట్స్ ఏంటంటే క్యాప్సూల్స్ తీసుకున్న వెంటనే ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా వాళ్ళలో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. అంటే ఇమ్మీడియేట్ ఫ్యాట్ బర్న్ అనేది ఉంటది కాబట్టి. ఇన్‌కేస్ మనము
అప్పటికప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేసే టైం లేకపోయినా అట్‌లీస్ట్ డేలో ఏదో ఒక టైంలోనైనా కనీసం ఒక 30-40 మినిట్స్ అయినా కూడా మనం అన్ని పనులు చేస్తున్నాం కదా! అంటే క్యాలరీస్ నార్మల్‌గా వర్క్స్ చేయడం వేరు. పర్టిక్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వేరు. సో, మనం ఎంత వర్క్ చేసినా కూడా కనీసం మనం 40 నిమిషాల నుంచి గంట సేపు మనం మన బాడీకి మనము ఇస్తే మన బాడీలో ఉండే వేస్ట్ డిటాక్స్ అంతా కూడా మనకి స్వెట్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. అండ్ క్యాప్సూల్స్ కూడా మనకి ఫాస్ట్‌గా బర్న్ అవ్వడానికి కూడా సో, ఈ బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ వెస్లిమ్ టీ తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసరికి మనం ఏంటంటే ఎక్కువ అంటే ఫస్ట్ ఒక 2-3 కేజెస్ ఫస్ట్ 2 ఆహ్, డైట్ స్టార్ట్ చేసామనుకోండి. అప్పుడు డైట్ ఎలా మెయింటైన్ చేయాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ లిక్విడ్ డైట్ మెయింటైన్ చేయాలి. లిక్విడ్ డైట్, సాఫ్ట్ డైట్ లేదా సెమీ సాలిడ్ చేయాల్సుంటది. లిక్విడ్ డైట్ అంటే మనము మిల్క్ ఇలా కాకుండా బాడీ నుండి డిటాక్స్‌ని ఎలిమినేట్ చేసే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి. లైక్ గాని, బీట్రూట్ గాని, క్యారట్ గాని, కుకుంబర్ గాని, ఇలాంటివి ఏవైతే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో, మనం మార్నింగ్ లిక్విడ్ డైట్‌లో వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే, మన బాడీ చాలా హెల్ప్ అవుతుంది. అదే విధంగా చియా సీడ్స్ గాని, సో, ఇవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి గదా! బ్రేక్‌ఫాస్ట్‌లో అవి తీసుకోవచ్చు. లేదు ఏదైనా మనం వర్క్ చేసుకున్న వాళ్ళకి లిక్విడ్ డైట్ అనేది ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు, మనము ఏంటంటే కార్బోహైడ్రేట్‌లో తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మధ్యాహ్నము కార్బోహైడ్రేట్ తీసుకుంటాము. మార్నింగ్ కూడా రైస్‌తో కూడుకున్న దోస, పూరి, చపాతీ ఇలాంటివి తీసుకుంటాం. అలా కాకుండా మనం ఏమైనా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. నేను చెప్పా గదా! ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డైట్‌లో ఎంత ప్రోటీన్ మనకి కంపెనీ ఇస్తున్నా కూడా, మామూలుగా కూడా మనము ఫుడ్‌తో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువుంటే ఇంకా మనకు మంచిది. ప్రోటీన్ డైట్‌లో మనకి చాలా వరకు ఉంటాయి మనకి. ఆహ్, అవి శనగలవ్వచ్చు, లేదంటే ఒక ఓన్లీ ఎగ్ గాని, లేదంటే కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి మీకన్నీ యూట్యూబ్, సోషల్ మీడియాలో చాలా వరకు ఇప్పుడు పేజెస్ అనేవి ఉన్నాయి. సో, దాంట్లో మీరు సెర్చ్ చేయొచ్చు. అవన్నీ ప్రోటీన్ డైట్ ఏవైతే ఉంటాయో, సో, వాటిని బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ మనము అంటే మార్నింగ్ తీసుకున్నా, మధ్యాహ్నం తీసుకున్నా కూడా ఒకేసారి క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఇంక అలా ఉండిపోతాం. యాక్చువల్లీ అలా చేయకూడదు. అలా చేయడం వల్ల మనం టైం మనకి మెటబాలిజంకి వర్క్ లోడ్ పెరుగుతుంది. అలా కాకుండా మనము లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటూ మినిమమ్ 2 అవర్స్‌కి మనము గ్యాప్‌లో ఇంకోటి తీసుకునేసి ఎవ్రీ 2 అవర్స్‌కి అది లిక్విడో లేదంటే ఒక ఫ్రూటో లేదంటే ఒక జ్యూసో లేదంటే సమ్ లిమిటెడ్ క్వాంటిటీ అనేది ఇలా మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ కూడా 40 మినిట్స్ తర్వాత వెస్లిన్ టీ తీసుకోవాలి. అండ్ బిఫోర్ లంచ్ కూడా 40 మినిట్స్ బిఫోర్ 1 క్యాప్సూల్ తీసుకోవాలి. లంచ్‌లో మనకి ఇక్కడ ఇప్పుడు చపాతీ తీసుకున్నా అది 2 తీసుకోవాలి. అందులో మనకి రైస్ క్వాంటిటీ ఉంటే రైస్ క్వాంటిటీ అనేది జస్ట్ తక్కువ ఒక కప్ క్వాంటిటీ ఉండి వెజిటబుల్ ఇలాంటివి కొంచెం మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ మనము ఆఫ్టర్ లంచ్ కూడా వెస్లిన్ టీ తీసుకోవాలి 40 మినిట్స్ తర్వాత. బిఫోర్ డిన్నర్ సేమ్ 1 క్యాప్సూల్ తీసుకోవాలి. 7కి వెస్లిమ్ షేక్ అనేది వాటర్‌లో తీసుకోవాలి. ఆఫ్టర్ షేక్ మళ్ళీ ఒక 40 మినిట్స్ తర్వాత వెస్లిమ్ టీతో మనం డే కంప్లీట్ చేయొచ్చు. ఇలా మనం మెయింటైన్ చేస్తే మనకే ఉండదు. ఎందుకంటే ఎవ్రీ 40 మినిట్స్‌కి మనం క్యాప్సూలు లేదా ఫుడ్డో అగైన్ ఒక 40 మినిట్స్ తర్వాత మళ్ళీ వెస్లిమ్ టీయో ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏదైనా తిన్నా మనకి అగైన్ అది ఫ్యాట్ కింద మారకుండా ఇలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సో, ఇది మనకి యాక్చువల్లీ ఇచ్చిన డైట్ అండి. సో, దీన్ని మీరు డోసేజ్ అనేది మీరు రిమైనింగ్ డైట్‌ని మీరు యూట్యూబ్ ద్వారా మీరు అంటే చూసి మీరు తీసుకోవచ్చు. లేదంటే మీ అప్లయన్స్ సపోర్ట్‌తో తీసుకోవచ్చండి. ఓకే. థాంక్ యూ. అండ్ దీనికి కొన్ని రకాల డౌట్స్ అన్నీ మనకి ఏవైతే ఉంటాయో అంటే ఇవి ఎవరెవరు తీసుకోవాల్సుంటుంది. సో, ఏంటి ఇలా కూడా మనకి ఉంటుంది కదా! సో, కంపెనీ ఇచ్చిన ఆహ్, 1 సెకండ్. కంపెనీ ఇచ్చిన కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా మనకి ఏవైతే ఉన్నాయో
సో, దాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో, చాలా వరకు కొంతమంది మనము 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చెప్పాక కొంతమంది అమౌంట్ ప్రాబ్లమ్ 3 ప్రొడక్ట్స్‌లో ఏదో ఒక ప్రొడక్ట్ లెస్ చేయడం ఇలా ఉంటుంది. కంపల్సరీగా 3 రకాల ప్రొడక్ట్స్ మనము తీసుకోవాల్సి ఉంటుందా లేదా అని సో, మనకు ఏదైతే డౌట్ ఉంటుందో కంప్లీట్‌గా 3 ప్రొడక్ట్స్ కూడా కంబైన్డ్‌గా తీసుకోవాలండి. ఎందుకంటే క్యాప్సూల్ పర్పస్ క్యాప్సూల్‌కుంది, షేక్ పర్పస్ షేక్‌కుంది, టీ పర్పస్ టీకుంది. సో, మనం ఇందులో ఏది ఒకటి మనం ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ వెయిట్ అనేది రావాలనుకుంటున్నామో, అది మనకి టైం పట్టే అవకాశం అనేది ఉంటుంది. అందుకని 3 ప్రొడక్ట్స్ కూడా మనం కంప్లీట్‌గా వాడినప్పుడు బెస్ట్. అండ్ మనకి చాలా వరకు ఈ ప్రొడక్ట్ అనేది పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక రీజియన్‌కి మాత్రమే తగ్గుతుందా? అంటే ఒక పర్టిక్యులర్ ఏదైనా ఒక బాడీ ఏరియాకి మాత్రమే ఇవ్వడానికి యూజ్ అవుతుందా అని మనం అడగొచ్చు క్వెషన్. దానికి కంపెనీ ఏం చెప్తుందంటే వెయిట్ లాస్‌లో ఈ పార్ట్, ఆ పార్ట్ అని ఉండదు. ఫేస్ నుంచి బాడీ వరకు కంప్లీట్‌గా బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కూడా ఇది ఎక్సర్‌సైజ్ ద్వారా మనం చేసుకుంటూ మనం ఈ వెయిట్‌ననేది లాస్ చేసుకోవచ్చు. ఏ ఎక్కడ మనకి ఫ్యాట్ ఉన్నా కూడా ఇది కాతుంది. ఇది మనము వాటర్‌లో మిక్స్ చేసుకుంటే బెస్టా? కొంచెం స్కిమ్డ్ మిల్క్‌లో యూజ్ చేస్తే బెస్టా? అని మనకి కొంచెం డౌట్ ఉంటుంది. సో, దానికి వచ్చే మనకి వచ్చేసరికి మిల్క్‌లో కొంచెం క్యాలరీ ఇంటేక్ ఉంటది. అంటే ఫ్యాట్ అనేది అందులో ఉంటుంది. అదే మనకి వాటర్‌లో వచ్చేసరికి మనకి ఎలాంటి క్యాలరీస్ పెరిగేవి ఫ్యాట్‌ని పెంచేవి గాని ఏవి కూడా ఉండవు కాబట్టి బెటర్ మనము వాటర్ ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ కూడా మనం కరెక్ట్‌గా తీసుకునే అవకాశం ఉంటది. ఒకవేళ మనకి మిల్క్ యాడ్ తీసుకోవాలనుకుంటే డబుల్ టోన్డ్ గాని, స్కిమ్డ్ మిల్క్ ఏవైతే ఉంటాయో సో, ఇవి మనం చూజ్ చేయాలి. లేదంటే మనము చాలా వరకు ప్యాకెట్ పాలు ఇలా మనకి అవైలబుల్ ఉంటాయి. మనం వాటర్‌లో తీసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. దీన్ని మనము ఒక పూటే తీసుకోవచ్చా? 2 పూటలు తీసుకోవచ్చా? కంప్లీట్‌గా వచ్చేసరికి మన చాయిస్ అండి. మాక్సిమమ్ 1 మీల్ పాసిబిలిటీని బట్టి మాక్సిమం మనం పర్టిక్యులర్‌గా డిన్నర్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం. కానీ ఫాస్ట్‌గా తగ్గాలండి. ఎక్సర్సైజ్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ లేదు. అయినా కూడా నేను ఫాస్ట్‌గా తగ్గాలి అనుకునే వాళ్ళేంటంటే 100% కూడా 2 టైప్స్ మీల్ ప్రిఫర్ చేయొచ్చు. మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్ ప్లేస్‌లో. నెక్స్ట్ చాలా వరకు ఇప్పుడు ఇది వెస్లిమ్ షేక్ తీసుకునేటప్పుడు ప్రోటీన్ అనేది మళ్ళీ ఏమైనా ప్రోటీన్ పౌడర్స్ బయట ఉండేవి గాని, లేదా వెయిట్‌లో మనకి ఉండే వెస్టీస్ ప్రోటీన్ పౌడర్ మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకోవాలా అని క్వెషన్ ఉంటది. సో, కంపెనీ దానికి ఆల్రెడీ ఇందులో మనకి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన ఐడియల్ బాడీ వెయిట్‌కి ఎంత రికమెండ్ చేయాలో ఆల్రెడీ మనము 25 ఆల్రెడీ 3 స్కూప్స్ అంటే దాని ద్వారా 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఆల్రెడీ మనకిస్తుంది. కాబట్టి మళ్ళీ మనం ఎక్స్‌ట్రా ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏం లేదండి. ఎక్స్‌ట్రా కూడా బాగా ఓవర్‌గా తీసుకున్నా కూడా డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. ఇన్ కేస్ తీసుకోవాలన్నా కూడా డైటీషియన్ అండ్ ఫిజిషియన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాల్సుంటుంది. ఏం కాదు గానీ, బట్ రూల్ వైస్ మనకి మెన్షనింగ్ అనేది ఉంటుంది ఫిజిషియన్ అని. బట్ మనం జనరల్లీ బయట ఎవరికైనా అడిగామనుకోండి, అసలు సప్లిమెంట్సే యూజ్ చేయాలని అందుకని మన వెస్టీజ్‌లో ఎవరైనా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటే, సో వాళ్ళ ద్వారా మీరు రైట్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు షేక్ అనేది 18+ నుంచి తీసుకోవచ్చండి. 12 ఇయర్స్ నుంచి కాదు. 18 ఇయర్స్ అబోవ్ నుంచి మనము వెస్లిన్ రేంజ్ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇసు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా? థైరాయిడ్, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు, ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉండేవాళ్ళు తీసుకోవచ్చా అని. ఏ ఎల్ ఆహ్, ఏమైనా ఉన్నా కూడా మీరు డాక్టర్ కన్సల్టేషన్‌తో అయితే తీసుకోవచ్చండి. 1 సెకండ్. సో, డాక్టర్ డయాబెటిక్ కూడా తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా చెప్పా కదా! ఇందులో
ఆల్రెడీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఏంటంటే, ఇందులో షుగర్ పెరిగే ఇదైతే ఏమి ఉండదు కాబట్టి సో, వాళ్ళు కూడా అండ్ అదే విధంగా ఈ వెస్లిన్ రేంజ్ ప్రొడక్ట్ ద్వారా నేను ఎంత తగ్గుతానని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దానికి క్వెషన్ వచ్చేసరికి మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ సప్లిమెంట్‌తోనే తీసుకున్నాననుకోండి 2-3 కేజెస్ వరకు మనకి చెప్తుంది. కానీ మనము ఎక్సర్‌సైజ్‌తోని స్ట్రిక్ట్‌గా చేయడం వల్ల ఏంటంటే కేజెస్ కూడా తగ్గే పాసిబిలిటీ కూడా ఉంటది. అదేంటంటే పర్టిక్యులర్ ఒక్కొక్క పర్సన్‌కి మనకి ఎగ్జాక్ట్ ఉండదు. పర్సన్ టు పర్సన్‌కి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిలో బాడీ నేచర్‌ని బట్టి, వాళ్ళని బట్టి తొందరగా తగ్గొచ్చు. కొంతమందిలోని టైం పట్టే అవకాశం ఉంటది. అందుకని కంపెనీ మినిమమ్ 2-3 కేజెస్ చెప్తుంది. ఈవెన్ వాయిస్ రికార్డింగ్ వాయిస్ అవ్వట్లేదమ్మా చూడండి ఒకసారి. సిగ్నల్ ప్రాబ్లమ్. ఏమైనా మనం రిస్ట్రిక్ట్ చేయాలా? ఫుడ్‌లో ఏమైనా రిస్ట్రిక్ట్ చేయాల్సినవి ఉంటాయా అంటే, యెస్ 100% కూడా బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకోవాలండి. చేయాల్సినవి వచ్చేసరికి జంక్ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయాలి. ఫ్రైడ్ అంటే లిమిటెడ్ ఫ్రైడ్. మనము డీప్ ఫ్రై చేయడం ఇలాంటి ఫుడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చే తగ్గించాలి. నెక్స్ట్ షుగర్ క్వాంటిటీ అనేది కూడా తగ్గించాలి. సో, ఈ మూడిటితో పాటు మనము బేకరీ ఐటెమ్స్ ఇవన్నీ కూడా మనకి జంక్ ఫుడ్‌లోకి ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బయట యూజ్ చేసేవన్నీ కూడా కుకింగ్ ఆయిల్ అనేది మన కెమికల్ కాబట్టి ఎందు దాంట్లో అగైన్ మనకి ఫ్యాట్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. ఇన్‌కేస్ మనం తీసుకోవాలి అన్నప్పుడు ప్రిఫర్ చేసుకొని లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతో పాటు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీయా? కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలా? అవసరం లేదా? రిజల్ట్ కోసం వచ్చేసి మినిమమ్ 30 మినిట్స్ వర్కౌట్ అనేది మనకు చెప్తుంది. అండ్ ప్రెగ్నెంట్ వుమెన్స్ తీసుకోవచ్చా? సో, ప్రెగ్నెంట్ వుమెన్స్ వచ్చేసరికి ఇది డాక్టర్ కన్సల్టేషన్‌తో కిడ్నీ ప్రాబ్లమ్స్ తీసుకోవచ్చా? కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు కంప్లీట్‌గా దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మనము కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏమైనా మళ్ళీ ప్రొడక్ట్ స్టాప్ చేసిన తర్వాత ఏమైనా రీగెయిన్ అయ్యే అవకాశం ఉంది. రీగెయిన్ అనేది అది కంప్లీట్‌గా మనం మెయింటైన్ చేసే ఫుడ్, ఎక్సర్సైజ్ బట్టి డిపెండ్ అవుతదండి. ఎవరు కూడా లైఫ్ లాంగ్ పెరగకుండా ఉంటాము అని ఏ కంపెనీ అనేది చెప్పలేం. ఎందుకంటే మనము ఈ సప్లిమెంట్ సపోర్ట్‌గా తీసుకున్నంత వరకు కంట్రోల్‌లో ఉంటున్నాయి అన్నీ కూడా. మనం ఎప్పుడైతే ఆపేసిన తర్వాత కూడా మనము ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫాలో అవుతామో అప్పుడు మనకు మా వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి. మొత్తం టోటల్ ఆగిపోయింది చూడండి. సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటే. హలో త్రివేణి. లీడర్స్ వెయిట్ అండి. సిగ్నల్ ప్రాబ్లమ్ అండి. వెయిట్. లీడర్స్ మరి ఈ రోజు మనకి నిజంగా చాలా అద్భుతమైన సెషన్ అయితే మనకి త్రివేణి గారు అందించారు. ఎందుకంటే బాగా గమనించండి, వెయిట్ లాస్ ప్రోడక్ట్ అనేది చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు. చాలా డౌట్స్ అంటే వాళ్ళు అడిగే డౌట్స్‌తో సహా ఈరోజు సెషన్ ఎలా జరిగిందంటే ప్రొడక్ట్ అంటే వెయిట్ లాస్ అవడే ఆ టిప్స్ చెప్తూ వెయిట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత తగ్గించుకోవాలంటే అలాగే మన ప్రొడక్ట్ ఒక్కొక్క దాని కోసం
కూడా చాలా క్లియర్ ఫైనల్ గా మన అందరిలోని ఎంతో మందిలో ఉండే డౌట్స్ అన్నిటిని కూడా ఫైనల్ గా మనకి ఈరోజు కంప్లీట్ చేసి సో చాలా క్లియర్ కట్ గా అంటే ప్రతిదీ కూడా మనకి చెప్పడం జరిగింది. సో వండర్ఫుల్ గా అయితే జరిగింది. సో మనం ఈ సెషన్ ఎలా ఉపయోగించుకున్నాం అసలు ఎలాంటి అంటే ఇప్పుడు డౌట్స్ కూడా ఇచ్చేసారు. డౌట్స్ కూడా అడగవసరం లేదు. అంత క్లియర్ గా చెప్పేశారు. ఇంకా డౌట్స్ ఉంటే కనుక దీని మీద మరొకసారి వీడియో చూడగలిగితే అంటే ఈ సెషన్ మనకి ఎలా ఉపయోగపడింది అనే దాని మీద మనం మాట్లాడుకునే ముందు కంపల్సరిగా సార్ త్రివేణి గారు వస్తే ఒకసారి మాట్లాడదాం. గారు మీకు కోస్ట్ ఇస్తున్నాను. ఒక త్రివేణి ఉంటే కనుక ఒకసారి సిగ్నల్ కంప్లీట్ గా అయిపోయింది ఓకే సార్. ఓకే అండి. సిగ్నల్ త్రివేణి మేడం. మెయిన్ ప్రాబ్లం. సార్ ఎస్ ఓకే కంటిన్యూ సార్ మేడం. ఒక్క 2 మినిట్స్. ఓకే కంటిన్యూ. సో లీడర్స్ ఇది మనకి ఉన్న 3 ప్రొడక్ట్స్. సో ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి రిమైండ్ యాడ్ చేయండి. ఎందుకంటే ఆ వీడియో ఆన్ చేస్తే wait. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. సార్ చూడండి వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. నో ప్రాబ్లం. ఓకే సార్ 1 సిగ్నల్ మినిట్ మొత్తం టైం. డ్రాప్ అవుతుంది. కంటిన్యూ ఫాస్ట్ గా. సార్ ఒక్క మినిట్. సార్ వినిపిస్తుందా ఇందులో? క్లియర్ అమ్మా. కంటిన్యూ. ఓకే. సో మనకి వెయిట్ లాస్ తో పాటు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకి అంటే మీట్ అవుతుంటారు. అంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఆల్రెడీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంది, లేదంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి ఆల్రెడీ మనకు చెప్తున్న వాళ్ళు ఏంటంటే మనము ఫ్లెక్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లెక్స్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు మెయిన్ విజరల్ ఫ్యాట్ కంట్రోల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. హార్ట్ కి యూజ్ అవుతుంది. చాలా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుందమ్మా అని ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చెప్తుంటారు. సో వాళ్ళు ఇంకా బాగా తొందరగా రావడానికి ఏంటంటే విజరల్ ఫ్యాట్ తగ్గడానికి నెక్స్ట్ పీసీఓడిలో మనకి ఏవైతే వాటర్ బబుల్స్ ఉన్నాయో అవి కరగడానికి యూజ్ అవుతుంది. జాయింట్ లో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవడానికి యూజ్ అవుతుంది. బాడీలో ఉన్న వేస్ట్ ని ఎలిమినేట్ చేయడానికి కూడా ఫ్లెక్స్ ఆయిల్ మల్టీ పర్పస్ బెనిఫిట్ ఉంది కాబట్టి వెయిట్ లాస్ ఫ్లెక్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కాబట్టి ఇందులో 0% కొలెస్ట్రాల్ ఉంది. సో మనము తక్కువ అబ్జర్ప్షన్ మెయిన్ మనం కుకింగ్ ఆయిల్ కూడా మనకి మార్చాల్సి ఉంటుందండి. సో వీటితో పాటు ఇంకా ఏమైనా బాగా తగ్గడానికి ఇంకా యాడ్ ఆన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మనము టాక్సిక్లీన్, ఫుడ్ ప్యాచెస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఏజ్ ఉండే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. మరి అలాంటి వాళ్ళు మనకి రావాలి అంటే బాడీలో ఉండే వేస్ట్ ఎలిమినేట్ అవుతేనే మనకి తొందరగా వస్తుంది కదా. కాబట్టి వాళ్ళలో మనము టాక్సిక్లీన్, సిఎండి యాడ్ చేయొచ్చు. సిఎండి కూడా చాలా బాగా హెల్ప్ అవుతది వెయిట్ లాస్ కి. దాంతో పాటు మన ఫుడ్ ప్యాచెస్ వాళ్ళు పెట్టే అమౌంట్ ఇవి తర్వాతైనా సెకండ్ మంత్ లోనైనా యాడ్ చేయొచ్చు. అంటే ఒకేసారి అంటే ఎక్స్‌పెన్స్ మనం వాళ్ళకి కన్సిస్టెన్సీ యొక్క బెనిఫిట్ అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి మనము సెకండ్ మంత్ లో అలా పర్చేస్ చేసినా ఫస్ట్ మంత్ లో కంపల్సరీ ఈ మెయిన్ ప్రొడక్ట్స్ అయితే చేయాలి. సో మీరందరూ కూడా వెయిట్ లాస్ మీద మనం ఫోకస్ చేస్తే మంచి పీవీ కూడా మనకు వస్తదండి. అంటే హెల్త్ కమ్ వెల్త్ కాబట్టి హెల్త్ వస్తూ ఒక పర్సన్ నుంచి ఈజీగా 140 పీవీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఇలా మనం వెయిట్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తే మనం ఉన్న టార్గెట్ లెవెల్స్ కి కూడా రీచ్ అవ్వడానికి పీవీ సపోర్ట్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ దాంతో పాటు నా యొక్క టెస్ట్
నేను నాకు హార్మోన్స్ అని సో నేను ప్రొడక్ట్స్ కూడా నేను ఒకే కంబైన్డ్‌గా అయితే వాడానండి. అంటే మనం ఏంటంటే ఏ ప్రాబ్లమ్ ఉందో ఫస్ట్ డైరెక్ట్‌గా అవి అంటే ఇప్పుడు చెప్పాను. పరిణామాల్లో మనం డయాబెటిసో లేదంటే హార్ట్ ప్రాబ్లమో, జాయింట్ ప్రాబ్లమో ఉన్నాయని. ఫస్ట్ మనం కంప్లెయింట్స్‌లో జాయింట్ ప్రాబ్లమ్సో ఇలాంటివి చెప్పారనుకోండి. డైరెక్ట్‌గా మనం ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తాం. కానీ అవి దేనివల్ల వస్తుంది ఫస్టు? సో, వెయిట్. కాబట్టి ముందు మనం దీనికి ఇచ్చి అప్పుడు మనము ఈ ప్రొడక్ట్స్ ఇచ్చామనుకోండి. రిజల్ట్ కూడా కరెక్ట్‌గా వస్తది. సో, దేనివల్ల వస్తుందో దాన్ని కంట్రోల్ చేయకపోతే మనము ఎంత మోకాళ్ళ నొప్పులకి ఇచ్చినా, షుగర్‌కి ఇచ్చినా కూడా మనకి ఎలాంటి యూజ్ ఉండదు. సో, ఇది కూడా మీరందరూ అబ్జర్వ్ చేయాలనైతే నేను కోరుకుంటున్నాను. సో, రైట్‌గా మనము ఈ ప్రొడక్ట్‌ని డూప్లికేట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్ గాబట్టి క్వెషన్స్ అనేవి చాలా వరకు వస్తాయి వెయిట్ లాస్‌లో. అండ్ ఫస్ట్ మంత్ మనకి ఏంటంటే మజిల్‌లో అంటే స్కిన్‌లో ఉండే లేయర్స్ నుంచి ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు మనకి ప్రాసెస్ అవుతది గానీ ఫస్ట్ మనకి ఏమి రిజల్ట్ లేనట్టే ఉంటది. మిర్రర్‌లో మనం చూసుకునేటప్పుడు. అబౌట్ 20 డేస్ నుంచి ఒక సెకండ్ మంత్ నుంచి ఏంటంటే కంప్లీట్ మజిల్ బల్క్ నుంచి మనకి ఫ్యాట్ తగ్గడం మొదలుపెట్టి మనకి అప్పుడు రిజల్ట్ అనేది కనిపిస్తది. సో, అది కూడా మీరు చెప్పి ఇవ్వాల్సుంటుంది. సో, ఇవన్నీ ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా చెప్తామో ఎలాంటి ఇష్యూస్ కూడా మనకుండవండి. సో, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ అనేది ఇమ్మీడియేట్‌గా ఏసుకోండి. దాన్ని బట్టి మీరందరూ మంచిగా చేసుకోరు. థాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్‌గా, చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్ కోసం చెప్పడం కదా! డాక్టర్‌లో ఎలాంటి దమ్ముంది, ఎంత రిజల్ట్ వస్తుంది. సో, అలాగే మీరు పర్సనల్‌గా యూజ్ చేశారు కాబట్టి ఎంత వెయిట్ మీకు లాస్ అయిందనేది మీరు చెప్పండి ఒకసారి. యాక్చువల్లీ నా నాకొచ్చేసరికి నేనప్పుడు 3 మంత్స్ యూజ్ చేశాను. 20 కేజెస్ వరకు నేను లాస్ అయ్యాను. సో, మామూలుగా మనకు యెస్. కంపెనీ ఇచ్చిన గైడ్‌లైన్స్ బట్టి అయితే 3 మంత్స్‌లో మనం మినిమమ్ ఒక 10 కేజెసే తగ్గగలం. కానీ నేను 20 కేజెస్ కూడా తగ్గే పాసిబిలిటీ ఉందంటే, సో, నేను మెయింటైన్ చేసే స్ట్రిక్ట్ డైట్ అవ్వచ్చు, ఎక్సర్‌సైజెస్ కూడా నేను సపోర్ట్ తీసుకున్నాను కాబట్టి, పాసిబిలిటీ కూడా నాకొచ్చింది. సో, ఆ ఓకే. ఎక్స్‌పీరియన్స్‌తోనే సో, మీ అందరికి కూడా నేను మినిమమ్ 5-7 కేజెస్ కూడా తగ్గే పాసిబిలిటీ ఉంటదనయితే నేను చెప్పడం జరిగిందండి. ఓకే. సో, అది కూడా అగైన్ నేను ప్రొడక్ట్‌నేమి కంటిన్యూ చేయలేదు. గత 3 ఇయర్స్ నుంచి కూడా నాకు అదే వెయిట్ అనేది నేను మెయింటైన్ అవుతూనే ఉంది. సో, మీరందరూ కూడా సేమ్ మెయింటైన్ చేసి కూడా హెల్తీగా ఉండొచ్చు. సూపర్ అమ్మ. సూపర్. అలాగే మీ డ్రీమ్ చెప్పండి ఫైనల్‌గా ఈ మంత్ ఇయర్ ఎండింగ్‌కి. యాక్చువల్లీ ప్రెజెంట్ నేను స్టార్ డైరెక్టర్‌గా ఉన్నా. సో, డిసెంబర్‌కి నేను 2 ఎల్ఓబీస్‌తోని సో, మినిమమ్ 75,000 ఇన్‌కమ్‌కి నేను రీచ్ అవుతున్నాను. యెస్. బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. సో, మరి ఇలాగే మంచి మంచి సెషన్స్ ఇస్తూ ఇంకెంతమందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి తొందరగా క్రౌన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్ ఈరోజు చేస్తారు. సేమ్ అదే విధంగా ఎక్కడ తగ్గకుండా ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పారు. సో, ఇలాగే అద్భుతమైన సెషన్స్ ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. యెస్ లీడర్స్, మరి ఈరోజు మనం త్రివేణి మేడం మనకు చెప్పిన సెషన్ వెయిట్ లాస్ అంటే మన వెస్టేజ్‌లో ఉన్న వెస్లిన్ కేటగిరీ ప్రొడక్ట్స్ కోసం చాలా అద్భుతంగా మన కంపెనీ ఏవైతే అప్‌గ్రేడెడ్ అంటే ప్రొడక్ట్ కొద్దిగా మంచి అంటే ప్రొడక్ట్ ఉంది. బట్ కాకపోతే చాలా మందికి నాలెడ్జ్ లేక వెయిట్ లాస్‌ని చాలా మంది టచ్ చేయడానికి భయపడతారు. అండ్ కాస్ట్ ఎక్కువ వల్ల సో, దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలియక కొంతమంది చెప్పలేరు. ఒకవేళ డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ డౌట్స్ కూడా క్లారిటీ ఇవ్వలేక చాలా మంది కూడా దానికోసం చెప్పరు. అంటే ఆ కేటగిరీని టచ్ చేయాలంటే కొద్దిగా భయపడుతుంటారు. ఎందుకంటే మనకేదో కాస్ట్ ఏమో అనుకుంటారు. కానీ బయట మీరు అబ్జర్వ్ చేయాలి. చాలా వేల రూపాయలు, లక్షలు ఆ యొక్క ప్రొడక్ట్‌ని అంటగట్టి జనాలకి మరి చాలా మంది కొనిపిస్తూ ఉంటారు. 50,000, 60,000, ₹1,00,000 కూడా పెట్టి కొనిపిస్తూ ఉంటారు. మన కంపెనీలో చాలా అందరికి చాలా తక్కువ ప్రైస్ తోటే మనకి ప్రొడక్ట్‌ని అందిస్తుంది మన కంపెనీ. దానికోసం డౌట్స్ అన్ని కూడా క్లియర్‌గా మన కంపెనీ ద్వారా అన్నీ అందిస్తుంది. ప్రొడక్ట్ బావుంది. దాని రిజల్ట్ బావుంది. సో, కాబట్టి మీరెవరన్నా సరే ఈ యొక్క ఇచ్చే ముందు కంపల్సరీగా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే
ప్రొడక్ట్ వాడారా, దాని రిజల్ట్ ఎలా ఉంది, అండ్ అలాగే ప్లస్ ఏంటంటే ఇంకా నా డౌట్స్ ఉన్నా సరే మీకు ఆల్రెడీ మేడం చెప్తున్నారు కాబట్టి ముందుగా మనం లక్ష్మీ మేడం తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత సెషన్లో కదా. ఎస్ లక్ష్మీ మేడం మాట్లాడండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ త్రివేణి Good మేడం. morning, నా వాయిస్ వినిపిస్తుందా? clear madam, clear madam. ఎస్ ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మన లేడీస్ ఈవెంట్ లో మేడం త్రివేణి మేడం సెషన్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకైతే. మేడం అయితే అంటే ఇన్ని ఉంటాయి డౌట్స్, ఈవెన్ ఈఎంఐ బిఎంఐ సో కాలిక్యులేషన్స్, బాడీ కాలిక్యులేషన్స్, ఇంచ్ కాలిక్యులేషన్స్ ప్రతిదీ ఇచ్చింది ఎవ్రీథింగ్. ఆ రోజు ఎంత ఓపిక్ గా చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు సెషన్ అయితే మళ్ళీ అని చెప్పారు అదే సెషన్ మీకు లేడీస్ మీటింగ్ లో పెట్టించాలి, ఎందుకంటే చాలా మెంబర్స్ కి డౌట్ ఉండే. బట్ ఆ రోజు చాలా వరకు క్లియర్ అయింది. మరి మా పర్సనల్ గా కోర్ గ్రూపే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వెయిట్ లాస్ లో ఇంత రిజల్ట్ ఉంది అని. సో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. మరి ఈ రోజు సెషన్ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ అందరికి డౌట్ ఉండే, బట్ వెయిట్ లాస్ 100% అవుతారండి. బయట వేరే కంపెనీస్ ఉన్నాయి ఓన్లీ వెయిట్ లాస్ మీదే కొన్ని లక్షలు అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను ఒక పేరుకి ఇచ్చానండి, వల్లి కాదు మల్లి గారు అని చెప్పేసి ఒక లేడీకి ఇవ్వడం జరిగింది వెయిట్ లాస్. ఆవిడైతే మరి ఇంటికి వెళ్ళగానే ఆవిడ మంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే 8 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. ఓన్లీ ఇది మన కిట్ యూజ్ చేసే. మరి అంతకు ముందు హెర్బల్ లైఫ్ కొన్ని లక్షలు పెట్టి యూజ్ చేశారు, కానీ ఇది సేమ్ అది ఒకటే. బట్ ఏంటంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది వేరే కంపెనీది. సో మనదైతే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. స్లిమ్ క్యాప్షన్స్ వేసుకొని చక్కగా 2 పూట్ల షేక్ తీసుకున్నట్టయితే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వాడే పొజిషన్ లో వాడితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి. మరి చాలా మంది అడుగుతారు నేను ఫీల్డ్కి వెళ్తే, మేడం మరి మీరు కూడా వెయిట్ ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు యూజ్ చేయట్లేదని. అందరూ గమనించాలి, నేను వెయిట్ లాస్ కిట్ యూజ్ చేసిన తర్వాత 8 కేజీస్ అలా మైనస్ అవుతున్నా. బట్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే మరి నేను ఫీల్డ్ మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అయిపోతుంది. వాటర్ కూడా కన్జ్యూమ్ చేయడం అవ్వదండి మెయిన్. కానీ వెయిట్ లాస్ కిట్ యూజ్ చేసేటప్పుడు 3 to 4 లీటర్స్ వాటర్, ఈవెన్ CMD కూడా యాడ్ చేసుకొని వాడితే మాత్రం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనేది వస్తుంది. సో వాటర్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కుదరట్లేదు. కానీ వెయిట్ లాస్ అనేది ఒక 10 or 50 కేజీస్ కానీ మైనస్ అయితే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వచ్చండి. మన వెయిట్ లాస్ కిట్ ఒక ప్రొసీజర్ లో మేడం చెప్పిన మల్టీవిటమిన్, ఫ్లాక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని 2 పూట్ల షేక్ చేసుకుని స్లిమ్ టీ అండి ఇంకా ఎక్సలెంట్. స్లిమ్ టీ మీరు మినిమం 2-3 టైమ్స్, ఒక 5 టైమ్స్ అయినా కూడా ఆర్ఆర్ తీసుకున్నట్టయితే అది కూడా మంచి రిజల్ట్ ఉంది. ఒక ప్రొసీజర్ లో ఒక గోల్ పెట్టుకొని ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఒక 20 కేజీస్ అయినా మైనస్ అవ్వాలి అని పెట్టుకొని యూజ్ చేసినట్టయితే నేను పర్సనల్ చాలా మందికి వెయిట్ లాస్ కిట్స్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు చక్కగా యూజ్ చేస్తారు, రిజల్ట్ కూడా వచ్చిందండి. సో నాకైతే చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉండే. ఒక 10 days యూజ్ చేసేసరికి మేడం అన్నట్టు బాడీ అంతా తేలిక అయిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా అసలు ఓపిక ఇంకా ఇంకా ఎనర్జీగా ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. విడిగా స్లిమ్ టీ ఓన్లీ స్టమక్ అంటే స్లిమ్ టీ ఇవ్వడం జరిగింది, ఫ్లాక్స్ ఇచ్చాము, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. మరి వెయిట్ లాస్ మీద అందరూ కూడా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఈ రోజు మేడం చెప్పినట్టు అందరూ కూడా చేస్తే మాత్రం ఈజీగా మన వెయిట్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. సూపర్ మేడం, సూపర్, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ రోజు సెషన్ అయితే చాలా వరకు ఇక డౌట్స్ ఉండకుండా క్లియర్ గా ఓపిక మీద 1.5 hours చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మరి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మీ సెషన్ అయితే అన్ని క్లియర్ అయిపోతాయి డౌట్స్. అంత నిదానంగా ఓపిక చెప్తారు. అంత ఓపిక చెప్పడం అంటే నాట్ ఈజీ, ఎక్సలెంట్ గా ఉంది. మరి నా డ్రీమ్ అయితే లీడర్స్ 2 lakhs తో ఖచ్చితంగా 4 lakhs అనేది రీచ్ అవుతానండి, తీసుకుంటాను 100%. అలాగే మరి 1:6 అద్భుతంగా నా టీమ్ మెంబర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమంతా కూడా ఒక యజ్ఞంలా చేస్తున్నాం. ఖచ్చితంగా 1 lakh people తో చేస్తాం మీ అందరి బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రివేణి, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ లీడర్స్, మరి నిజంగా చెప్పాలంటే వెయిట్ లాస్ ప్రోడక్ట్ కోసం చెప్పాలంటే చాలా మంది అనుకుంటారు వెయిట్ తగ్గించుకోవడానికి వాడాలనుకుంటారు, కానీ 100% డైట్ మెయింటైన్ అవ్వాలి, పర్ఫెక్ట్గా మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే కంపల్సరిగా మనం ప్రోడక్ట్ వాడచ్చు. నేనైతే కంపల్సరిగా లాస్ట్ 3 to 4 years నుంచి ఏంటైతే నేను విస్లిమ్ షేక్ అయితే తీసుకుంటాను. ఫుడ్ స్కిప్ చేస్తాను. ఎప్పుడో రేర్లీ ఒక్కొక్కసారి మాత్రం నేను నైట్ ఫుడ్ తీసుకుంటాను. అండ్ అలాగే డేలో కంపల్సరిగా 2 సార్లు మినిమం. సో ఏంటంటే మనకు అది ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ డైట్గా మనం కరెక్ట్గా ఉంచుకోవడానికి ఉంటుంది. చాలా మంది వెయిట్ పెరిగాక తగ్గాలేమో, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వాడాలేమో అనుకుంటారు, కానీ ఎవరైనా సరే కంపల్సరిగా బ్యాలెన్స్డ్గా ఉంటే చేయాలంటే మన దగ్గర ప్రొడక్ట్ అనేది మనం ఎలాగైతే ప్రివెన్షన్గా సప్లిమెంట్ యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా విస్లిమ్ షేక్ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, కొన్ని మెయింటైన్ చేస్తే మటుకి వెయిట్ ఎప్పుడు
సెకండ్ బ్యాలెన్స్ అవకాశం ఉంటుంది. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మరి అలాగే ఈరోజు మన త్రివేణి మేడం ఇచ్చిన సెషన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం డౌట్స్ అన్ని కూడా చాలా మంది ఉన్నాయి కాబట్టి చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చాలా మనం అడిగితే బాగుంటుంది. ఒక్క డౌట్ అడగండి ఒకవేళ ఉంటే కనుక, ఎందుకంటే ఏదేదో మొత్తం అన్ని ఒకేసారి అడగడానికి ఆల్రెడీ డౌట్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మరి ప్రతి ఒక్కరు కూడా షార్ట్ అండ్ 30 సెకండ్స్. ఎస్, అలాగే మీరు వాడితే కనుక రిజల్ట్ ఏమైనా వచ్చిందా, ఎవరికైనా ఇచ్చింటే ఆ రిజల్ట్ కూడా చెప్పొచ్చు. సో మన నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. నాగరాజు చేసుకోండి. రమణి గారు, మేడం రమణి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, నాగరాజు గారు మాట్లాడండి. ఒక నిమిషం ఉంది. రమణి గారు, నాగరాజు గారు మాట్లాడండి. హలో ఎస్, సార్. రమణి గారు మాట్లాడండి మేడం. సార్ నాగరాజు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. జోష్గా స్పీడ్గా అడగాలండి. రిజల్ట్స్ బాగున్నాయి సార్. చెప్పండి సార్. నేను 12% ఉండా సార్. ఓకే సార్, చెప్పండి. మా మేడంకి కాళ్ళ నొప్పులు కూడా మేడం సార్. అదిగాక కుకింగ్ ఆయిల్ కూడా బాగా రిజల్ట్స్ వచ్చింది సార్. మన ప్రోడక్ట్ బాగా సక్సెస్ఫుల్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాడుతుండండి, షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్, రమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి. త్రివేణి మేడం గుడ్ మార్నింగ్. వెస్టేజ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మేడం ఈ రోజు సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. డౌట్స్ అయితే ఏమి కాదు, నా టెస్టిమోనియల్ నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ 6 months బ్యాక్ అనుకుంటా నేను చాలా ఓవర్ వెయిట్ అయితే పెరిగాను. అంటే 63 వరకు కూడా రీచ్ అయిపోతున్నాను. సో నాకు అనిపించింది, వెంటనే నేను విస్లిమ్ ప్రొడక్ట్ అయితే యూజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. సో అది యూజ్ చేసేటప్పుడు కూడా నాకు ఎలా యూజ్ చేయాలి, ప్రాపర్ ఏంటి అనేది నాకు తెలీదు. బట్ పివి లక్ష్మి మేడం వీడియోస్ చూసి నేను ఆ వీడియోలో ఏదైతే పర్టికులర్ గా అన్ని క్లియర్ గా ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ నేను ప్రొడక్ట్స్ యూజ్ చేసి రిజల్ట్ అయితే దగ్గర 7 kgs నుంచి 8 kgs అయితే నేను చాలా వెయిట్ లాస్ అయితే నేను చూసాను. అది నేను చూడటమే కాదు, ఆల్రెడీ మన వెస్టేజ్ ఫ్యామిలీలో చాలా మంది లీడర్స్ కూడా నన్ను అడగడం జరిగింది. ఇంత వెయిట్ లాస్ ఎలా అంటే, నేను చెప్పింది ఏంటంటే మన ప్రొడక్ట్స్ యూజ్ చేసే మేడం అని చెప్పాను. అది చాలా మందికి కూడా మీరేనా అన్నట్టుగా కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ రోజు మనం వెయిట్ అనేది ఈజీగా పెరిగిపోవచ్చు, బట్ వెయిట్ లాస్ అయితే చాలా అంటే ప్రాసెస్ ఉంటుంది. బట్ మన వెస్లిమ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాల్సిందే. బట్ వెయిట్ లాసే కాదు, వెయిట్ మేనేజ్మెంట్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా వెస్లిమ్ షేక్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీరు చెప్పినట్లే నేనైతే మిల్క్ అయితే ఎవరికి ప్రిఫర్ చేయట్లేదు, ఓన్లీ వాటర్లోనే యూజ్ చేయమని చెప్తున్నాను. నేను కూడా వాటర్లోనే యూజ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటది. టేస్ట్ గురించి పక్కన పెడితే, అంటే నేను ఎక్సర్సైజ్ అంటే ఎంత మంచి న్యాచురల్ ప్రొడక్ట్ యూజ్ చేసి ఈ రోజుకి ఇంత సపోర్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడండి చేస్తున్నారు కాబట్టి గాయత్రి గారు చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ త్రివేణి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ గాయత్రి అండ్ సిల్వర్ డైరెక్టర్ ఇన్వెస్టర్స్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మా ప్లేనర్స్ వచ్చేసి షేక్ బహదూర్ సార్ అండ్ పివి లక్ష్మి మేడం. సో మేడం ఈరోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు. మన లేడీస్ ఈవెంట్ ఇంట్లో కూడా చెప్పారు, అగైన్ మళ్ళీ జూమ్ లో కూడా చెప్పారు. చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారండి. నేను నా ఓన్ టెస్టిమోనియల్ చెప్పాలి, అలాగే నేను ఇచ్చిన వాళ్ళ టెస్టిమోనియల్ కూడా చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశానండి. నేను నా ఓన్ గా
యూజ్ చేశాను. బిఫోర్ వెస్టేజ్ నేనైతే చాలా వెయిట్ ఎక్కువగా ఉండేదాన్నండి. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ వచ్చేసేది. సో మనం వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్‌కి యూజ్ చేసినప్పుడు ఫ్లాక్సీడ్ ఆయిల్ కోసం తెలిసింది. దాంతో పాటు వెజిలిం రేంజ్ కూడా వాడడం జరిగింది. సో నేనైతే అప్ టు 8 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యానండి. నన్ను ఇప్పుడు చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడుతూ ఉంటారు, "నువ్వేనా" అని. అంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది. సో నా వెయిట్‌ని నేను చూపించే నేను ఇంకొక సిస్టర్‌కి ఇవ్వడం జరిగిందండి. ఆవిడ ప్రెజెంట్ వాడుతున్నారు. సెకండ్ మంత్ కంటిన్యూషను. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది ఆవిడకి కూడా రిజల్ట్. ఈవెన్ ఈ పనిలో కూడా యాడ్ అయ్యారు. మీరు ఇచ్చిన సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఆవిడకి చాలా బాగా యూజ్ అయింది. మీరు ఇంకా జూమ్ చెప్తుండగానే నాకు కాల్ చేసి, "చెల్లి నేను యాడ్ అవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు. నేనైతే యూజ్ చేస్తున్నాను" నాకు ఉందని కూడా చెప్పారు. సో అంత మంచి ఎక్స్ట్రార్డినరీగా రిజల్ట్స్ అయితే మనం ఉన్నాయండి. మీరు చెప్పినట్టుగా హెల్త్, వెల్త్ 2 కూడా వస్తాయి. మనం కరెక్ట్ ప్రాపర్ వేలో గనక సజెస్ట్ చేసినట్టయితే చాలా బాగా మేడం. థాంక్ యూ అండి. విష్ యూ ఆల్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జాషువా సార్ 10 lakhs అన్మ్యూట్ చేసుకోండి సార్. జాషువా సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 10 lakhs సార్. లక్ష్మి మ్యామ్. త్రివేణి మ్యామ్ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి సిఎన్టీలో సతవర్ మ్యాక్స్ గురించి చెప్పారు. అప్పుడు మీ పేరు సతవర్ మ్యాక్స్ అని పెట్టాను నేను. ఎక్సలెంట్. ఈ యొక్క దీని గురించి వెయిట్ లాస్ గురించి క్లిస్టల్ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. చాలా అంటే పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకెవరికి డౌట్ అయితే ఉండదు. నేను ఒక పర్సన్ కి వెయిట్ లాస్ వరకు ఇచ్చాను. అయితే ఆయన పెద్ద వ్యక్తి లావు లేరు. 224 కేజీలు ఉన్నారు ఆయన. ఆ పర్సన్ కి కరెక్ట్ గా 11 months లో ఆయన 110 కేజీలు తగ్గారు. ఆయనకి రేపు ఆగస్టులో మ్యారేజ్ అనేది సెట్ అయింది. సో మరి వెయిట్ లాస్ కి 110% కూడా సిస్టమ్ ప్రకారంగా పాటించగలిగితే మంచి రిజల్ట్. ఈ రోజు వెయిట్ లాస్ గురించి తెలుసుకుని ఏంటంటే వెయిట్ అనేది ఇప్పుడు తాను చెప్తున్నట్టు ఏంటంటే రూరల్ కంట అర్బన్ అంటే మన సిటీల్లో ఎక్కువ వెయిట్ లాస్ ఉంటారు. ఎందుకంటే వర్క్ చేసి అక్కడే తిని అక్కడే పండుకుంటారు, సోఫా మీద ఉంటారు, టీవీ చూస్తారు, మొబైల్ చూస్తారు. సో మరి ఈ రోజు ఈ సబ్జెక్ట్ ని ప్రతి ఒక్కరు యూట్యూబ్ ని మొత్తం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు చూసినట్లయితే వెయిట్ లాస్ గురించి ఇంకెవరు డౌట్స్ ఉండదు. పిన్ టు పిన్ తను ఎక్స్ప్లెయిన్ చేశారు. బిఎంఐ అంటే ఏంటి మొత్తం వివరాలు చేశారు. మరి వండర్స్ ఎక్స్ప్లెనేషన్. అలాగే త్రివేణి నేను ఒకటి కోరుతున్నాను ఏంటంటే వీక్లీ వన్స్ ఆ ప్రొడక్ట్ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ దీంట్లో ఎక్స్పోర్ట్ గా ఉంటే యూత్ ఐకన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో మరి నా రిక్వెస్ట్ ఏంటంటే వీక్లీ వన్స్ ఒక సబ్జెక్ట్ ఒక ప్రోడక్ట్ చాలు. ఒక ప్రోడక్ట్ గురించి చెప్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే తన ఎక్స్ప్లెనేషన్ బాగా ఇవ్వగలరు. అలాగే నా డ్రీమ్ వచ్చేసరికి ఈ రెండింటికి 5 lakhs తీసుకోవాలనే గోల్ తో నేను వచ్చాను. ఆల్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs. థ్యాంక్ యూ అమ్మ త్రివేణి. నా గాడ్ బ్లెస్ యూ. నువ్వు అనుకుంటున్న ప్రతిది కూడా నీ గోల్ రీచ్ అవుతాయని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చి వైష్ణవి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. సెల్ఫ్ రమ్యారెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. మైసెల్ఫ్ రమ్యారెడ్డి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను. అండ్ మా ప్లానర్ వచ్చేసి హరీష్ మాకేసర్ అండ్ పివి లక్ష్మి మ్యామ్ అండ్ రమ్ని మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి మేడం. అసలు డైటీషియన్ కూడా ఇలాంటివి ప్లాన్ చెప్పలేరు. బట్ ఈ రోజు మీరు ఒక డాక్టర్ లాగా ఈ రోజు ఈ సెషన్ చెప్పారు. ఎక్సలెంట్ గా ఉంది. నేను కూడా లాస్ తోటే వెస్టేజ్ నమ్మాను. వెయిట్ లాస్ తోటే ఇందులోకి వచ్చాను. నాకున్న చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెయిట్ గెయిన్ వల్ల వచ్చినాయి అని తెలిసిన తర్వాత వెయిట్ లాస్ ఏవైతే ప్రొడక్ట్స్ వాడానో దాని వల్ల నాకున్న ప్రతి ప్రాబ్లం అయిపోయింది. స్టిల్ నేను చాలా మందికి వెయిట్ లాస్ కోసం ఇస్తున్నాను. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండి వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి. ఈ రోజున అయితే చాలా పిన్ టు పిన్ బాగుంది. నేను ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. సో సెషన్ అటెండ్ అయ్యారా, ఇంకా ఏమేమి చేంజ్ చేసుకోవాలో చూసారా అనేసి. మీ సెషన్ అయితే అల్టిమేట్ గా ఉంది. ఇప్పుడు చాలా మంది చాలా స్ట్రాంగ్ గా ఇస్తారు. నేను సెషన్ చూస్తా ఉన్నాను. టైం అవుతా కొద్దీ అందరూ కూడా లెఫ్ట్ అయిపోవడానికి చూస్తారు. కానీ మీ జూమ్ లో ఎంత టైం అయినా సరే అలా యాడ్ అవుతానే ఉన్నారు. 450, 460, 470 అలా యాడ్ అవుతా ఉన్నారు. అది ఏంటి అనేసి అంటే మంది ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు. సో డైట్ ప్లాన్ ఆల్రెడీ మీకు ఇచ్చాం కదా, ఆల్రెడీ సెషన్ అవుతుంది, చాలా బాగా చెప్తున్నారు అనేసి.
ఎందుకని నేను కూడా అలా చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ సెషన్. ఈ రోజు మీ సెషన్ చాలా మందికి సార్ నుంచి యూట్యూబ్ నుంచి లింక్ తీసుకొని చాలా మందికి షేర్ చేస్తారు. ఈవెన్ నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అండ్ మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆల్రెడీ జూలైలో నా బర్త్డే ఉంది. సో నేను 50,000 ప్లస్ అమౌంట్ తీసుకోవాలనేసి నేనైతే ఫిక్స్ అయి ఉన్నాను. ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ నా లైఫ్ లైన్స్ కూడా నేను ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ వచ్చి భారతి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. లక్ష్మీ మ్యామ్, త్రివేణి మ్యామ్, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ భారతి, చోడవరం నుంచి మాట్లాడుతున్నాను, గోల్డ్ డైరెక్టర్ మినిస్టర్స్. మా ప్లేనర్ వచ్చి రమ్య మ్యామ్, టాప్ అప్ ప్లేనర్ హరీష్ ముఖేష్ సార్. మేడం ఈరోజు సెక్షన్ అయితే అసలు నేను వెయిట్ లాస్ కంటే నేను షేక్ వాడుతున్నాను, వెస్లిమ్ టీ వాడుతున్నాను. బట్ వాడుతున్నాను కానీ దీనివల్ల ఏం రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అనుకునే వాడుతున్నాను. అంటే ఎలా మనకి ఇది నెక్స్ట్ మనమే వాడి కదా షేర్ చేయాలి అన్న ఒపీనియన్ తో మాత్రమే నేను షేక్ తీసుకున్నాను. అసలు ఎలా అంటే మీరు సెక్షన్ విన్నాక అసలు నిజంగా నేను తీసుకున్నాను కానీ ఎందుకు సరిగ్గా ఇవ్వలేదు అని ఫీల్ అయ్యాను ఇప్పటి వరకు. బట్ చాలా వరకు సజెస్ట్ చేశాను. బట్ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్ నేను అంటే వెయిట్ లాస్ మీద కూడా ఎఫెక్ట్ పెట్టి సజెస్ట్ చేస్తాను. చాలా వరకు ఉన్నా నేను రిజల్ట్ చూసి సజెస్ట్ చేయాలి అన్న ఒపీనియన్ తో అయితే వెయిట్ చేశాను. బట్ ఈరోజు సెక్షన్ అయితే డౌట్ కూడా ఏం లేకుండా ప్రతిదీ పిన్ టు పిన్ అసలు చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఈరోజు సెక్షన్ చాలా యూజ్ అయింది నాకైతే మాత్రం. నేను ఇంకొకరికి మేడం అన్నట్టుగా మీరు ఇచ్చే యూట్యూబ్ లింక్ ని సార్ దగ్గర నుంచి తీసుకొని నేనే కొంతమందికి షేర్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉన్నాను. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చి ఆగస్ట్ ఎండింగ్ కి నేను 30+ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను. గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. 2 LOB ఫిక్స్ చేసుకోవాలి అని అయితే స్ట్రాంగ్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అలాగే వేణుగోపాల్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. Good morning, Good morning, sir. sir. Good morning, Lakshmi ma'am. Very ma'am, good morning. Today's session is so fabulous, and during the subject obesity, the last 4 days, Mahesh sir, మీది అప్లైనర్ అండ్ పాయింట్ వాల్యూస్ ఎలా బిల్డప్ చేసుకోవాలని మండే చెప్పారు. అండ్ ట్యూస్డే సెషన్ ఏదైతే ఉందో దట్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ అప్లైనర్ అండ్ లీడర్స్. అండ్ థర్డ్ డే దట్ ఈస్ వెడ్నెస్డే వచ్చేసి ఫుడ్ కంటామినేటెడ్ పొల్యూటెడ్ అవడం. అండ్ ఫోర్త్ డే ఈ రోజు నిన్న థర్స్డే నేను లేను, సెషన్ మిస్ అయ్యాను. అండ్ టుడే ఒబిసిటీ, ఇట్ ఈస్ చాలా మంచి సబ్జెక్ట్ సార్. అండ్ టుడే ద వరల్డ్, మన ఇండియా అయితే 85% ఒబిసిటీ మీద ఫేస్ చేస్తున్నారు. ఈ ఒబిసిటీ కనుక తగ్గితే చాలా వ్యాధులకి నివారణ అవుతుంది. సో అందులో వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్ సార్. అది అందరికి సాధ్యం అవ్వదు, కానీ వాళ్ళకి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే డెడికేషన్ అండ్ సపోర్ట్ అండ్ టైమింగ్. అండ్ ఫస్ట్ దృఢ సంకల్పం అంటే ఏదైతే దాని మీద ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. ఆర్ట్ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా సార్. సో దాంతో సపోర్ట్ ఇచ్చేది మన వెస్టేజ్ లో ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్. సో మన ఫుడ్ ప్రోడక్ట్స్ డైలీ 40 minutes వర్కౌట్స్ కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు ఎంత లావు ఉన్నా కానీ కంపల్సరీ రన్ అనేది చేయకపోతే కనీసం వాక్ అనే చేయాలి. వాక్తో పాటు కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీ మన వెయిట్ మనం రెడ్యూస్ చేసుకుని మన బాడీని చాలా వరకు డిసీజ్ నుంచి అరికట్టచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, రైట్ నౌ డేస్ ఇది వాడకం చాలా ఎక్కువైపోయింది. మటన్, బీఫ్, చికెన్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ గట్లో వెళ్ళడం వల్ల మన స్టమక్ లోపలికి వెళ్ళిపోయి కాలేజ్ సెకండ్ బ్రెయిన్, మన ఫస్ట్ బ్రెయిన్ మనకి మెదడు ఏదైతే చెప్తుందో అది సెకండ్ బ్రెయిన్ పాటించేటట్టు మనకి 2 ఉంటాయి. మన ఆలోచన ఏదంటే మనం అదే చేస్తాం. అది కడుపులో వేసేసి చెప్పి చాలా వరకు మనం లావ్ అవడానికి కారణాలు అవుతున్నాయి. సో అండ్ ఇందులో మెయిన్ రోగం ఏంటంటే బెంచ్ ఈటర్స్. చూడంగానే ముందు తినేయాలి, ఏది పడితే అది. ఇట్ ఈస్ ఎ టంగ్ సిండ్రోమ్. ఇది ఒక వ్యాధి ఒబిసిటీ అనేది. సో ది BMI ఏదైతే బాడీ మాస్ ఇండెక్స్ అబౌట్ 28 క్రాస్ అవుతుందో ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఒబిసిటీ.
100% ఇట్ ఈస్ అన్ ఒబిసిటీ. మన హైట్ ఏదైతే ఉంటుందో 165, 170 ఏదైతే హైట్ ఉంటుందో ఇట్ ఈస్ రెడ్యూస్డ్ యాజ్ 100 -100 అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 70. ఇట్ ఈస్ అన్ ఐడియల్ వెయిట్. సో అంతకంటే ఎక్కువ ఇది 100% ఒబిసిటీకి ట్రీట్ చేయాలి. సో దీని గురించి ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. వెరీ నైస్. అండ్ ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి సార్. ఇది పెద్ద సబ్జెక్ట్, నేర్చుకోవాలి, ఇంకా చెప్తూ ఉండాలి, ఇంకా మెయిన్ క్లాసెస్ అని ఇంకా ముందు చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై అప్లైనర్ ఈజ్ అంకయ్య గారు అండ్ మై నేమ్ ఈజ్ కే వేణుగోపాల్ అండ్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. సో దట్ ఈస్ సార్. All the best, థ్యాంక్ యూ sir. సో మచ్ All- మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చి అనుష గారు అడ్మిట్ చేసుకోండి. అనుష గారు అడ్మిట్ చేసుకోండి మేడం, మాట్లాడండి. మహేష్ సార్. గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లక్ష్మి. మేడం. మార్నింగ్ త్రివేణి మేడం. మేడం సెషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. అందరికి వెయిట్ గెయిన్ గురించి చెప్పారు. మన లేడీస్ మీటింగ్ లో కూడా చెప్పారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిన్ టు పిన్ కూడా చాలా అండి. అలాగే మేడం చిన్న డౌట్ అండి. నాకు నిన్న ఒక వచ్చి ఓన్లీ స్టమక్ ఒకటే ఉంది, నాకు స్టమక్ ఒకటే తగ్గాలి అని చెప్పారు. షేక్ అది నేను యూజ్ అంటే కాస్ట్ గురించి అంటున్నారు. అంటే ఓన్లీ స్టమక్ అయితే ఏమి ఇవ్వాలి మేడం స్పెషల్లీ? స్లిమ్ టీ, ఫ్లెక్స్ ఆయిల్ ఇవ్వండి మేడం. ఈ రెండు అవుతాయండి స్టమక్ ఓన్లీ. సరిపోతుంది. డౌట్స్ అని క్లియర్ Thank you. చేశారు. థ్యాంక్స్ అండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి జీవన్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs వెరీ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ 10 lakhs సార్. 10 lakhs సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ ఉంది సెషన్. ఈక్వేషన్స్ బాగుంది మేడం. దాంట్లో బాగా నచ్చింది. దాంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ఉంది సార్. ఓన్లీ వెస్లింగ్ క్యాప్సూల్స్ 20 days వాడాను, ఇంకా వాడుతున్నాను. కానీ పొట్టమటికి తగ్గటం, మా బాడీ అంతా తేలికైపోయింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. స్కిన్ కూడా టైట్ అయిపోతుంది సార్. అంటే కొంతమంది లూజ్ అయిపోతుంటది సార్. అట్లాంటి వాళ్ళకి